మహిమపరచబడాలి. ఒకసారి అందరూ గట్టిగా చెప్పకూడదు, దేవుని నామములో గట్టిగా అలాగే కన్నులు మూయండి. ఒక చిన్న ప్రార్థన. సమయం అరుదైనటువంటిది. అనేక దూర ప్రాంతాల నుంచి ఎంతోమంది వచ్చారు. ఈ అన్నముఖమైన పరిస్థితులలో కూడా మరలా వారు క్షేమంగా వారి ప్రాంతాలకు వెళ్ళాలి కాబట్టి, దైవ సేవకులకి సమయం అప్పగించిపోతున్నాం కాబట్టి దయచేసి అందరూ కళల వంచి ఒక చిన్న ప్రార్థన. కళ్ళు మూయండి. దయచేసి ఎవరు అటు ఇటు చూడదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుల మహోన్నతుడైన దేవానికి స్తోత్రం. ఈ సమయంలో నా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించినందుకే నేను స్తుతిస్తున్నానయ్యా. అయ్యా, దైవ సేవకులు నా తండ్రి, దైవ వర్తమానమును అయ్యా మీరు వెల్లడి చేయడానికి సిద్ధ మనసు కలిగిన దేవులుగా దైవ సేవకులను మా మధ్యకి నా తండ్రి తీసుకొచ్చారు. ఆయనను సాతాను నా తండ్రి పలు విధాలుగా అవంతరాలను ఆటంకాలను కలుగు చేసిన ప్రభా, నీ నామము మహిమపరచబడులాగున నీ కృపను విస్తరింపచేయట కొరకై దైవ సేవకుల యొక్క వాక్కులను, నీ మాటలను కలప వినడానికి సుదూర ప్రాంతం నుంచి ఎంతో మంది వచ్చారు నా తండ్రి. అయ్యా, వారందరూ నా తండ్రి వలన ఆదరించబడడానికి, నీ వలన ధైర్యపరచబడడానికి, నీ వలన ఆశీర్వదించబడడానికి, నీ కృపకు నా తండ్రి పాత్రులుగా మార్చబడడానికి నా తండ్రి ప్రతి ఒక్కొక్కరు నా తండ్రి సంతోషదాయకమైన హృదయ ఆనందముతో నా తండ్రి అయ్యా ఇక్కడ నుంచి నా తండ్రి వారు క్షేమముగా నా తండ్రి తిరిగి వారి గృహాలకు వెళ్ళేలాగా ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కొక్కరిని తండ్రి నీ కృపకు అప్పగిస్తున్నారయ్యా. మీరే నా తండ్రి జ్ఞాపకం చేసుకొని నీ పక్షాన్ని నిలబడుతున్నట్టు మీ దైవ స్థాపకులు మీరు బలపరచండి. నీ కృపతో మీరు అభిషేకించండి. నాతోనూ మాతోనూ కూడి ఉన్నటువంటి సమాజంతోనూ నా తండ్రి ఈ మైక్ శబ్దం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల వారితో నా తండ్రి మాట్లాడండి. మాట్లాడే దేవుడు మీరే కనుక మహిమ ఘనత నీకు కలుగులాగా నీ సన్నిధిని మమ్మల్ని తగ్గించుకుంటూ నీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. ప్రైజ్ లార్డ్. ఇంతవరకు ఎంత అద్భుతంగా పాటలు పాడినారు. ప్రతి ఒక్కరికి వందనాలు. మరి ఈ సమయమని మన మధ్యలోకి వచ్చినట్టు దైవజనులు రాజమండ్రి నుంచి వచ్చినారు. సార్ గారికి ఈ సమయాన్ని మన మధ్యలో జేమి సార్కి అప్పగిస్తున్నాను. శ్రద్ధగా ఎవరైనా కూడా దయచేసి ఇప్పుడే అందరూ సెట్ అవ్వండి. కూర్చుంటే కూర్చోండి, నిలబడితే నిలబడండి. అదేవిధంగా కొంచెం ముందుకు రండి. బయట కుర్చీలను కూర్చోవలసింది కూర్చుంటున్నాము. దయచేసి ఇక్కడ ఎదురుగా ఎవరు నిలబడదు. దయచేసి కూర్చోండి, లేదా బయట కూర్చోండి దయచేసి. ఎందుకంటే డిస్టర్బ్ ఉండకూడదు. వాకింగ్ చెప్తున్నాను కనుక గమనించుకొని ఇది గమనించుకోసం కూర్చుంటున్నాను. కొంచెం ముందుకు రండి అమ్మా. కొంచెం సరే. మరి ఈ సమయాన్ని సార్కి అప్పగిస్తున్నాను.
సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. బాధను అనుభవించిన నరుడను. ఏదన్నా ఒక వాక్యాన్ని మనం బైబిల్లో చదివినప్పుడు దాని చుట్టూ ఉన్న చరిత్ర, దాని క్రమానుగతమైన నేపథ్యం మనకు తెలియకపోతే వాక్యాలు చదివినప్పుడు మనం అపార్థం చేసుకుంటాం. నువ్వు ఏ విషయాన్ని అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ జీవన సంబంధమైన పోరాటాల్లో వాక్యాన్ని మాత్రం అపార్థం చేసుకున్నామో నీ మెడకు నువ్వే ఉరుతాడి బిగించుకుంటున్నావు. మనకి ఆరాధనల మీద, పాటల మీద ఉన్న నాలెడ్జ్ మనకి చెప్పండి, వాక్యాల మీద లేదు. అది గొడ్డు పరిస్థితి ఈ రోజుల్లో. ఎవరో నిన్న మొన్న ఒక వీడియో చూశాను, ఆయన చెప్పే సందర్భం వేరు, ఆయన కోట్ చేసిన వాక్యం వేరు. అంటే అది తప్ప ఒప్ప అని గ్రహించే మనుషులు ఈరోజు కరువు అయిపోయారంటే ఏమన్నా. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు టీచర్ అమ్మ టెక్స్ట్ బుక్లు తెచ్చావరా అని అడుగుతారు. వాడు టెక్స్ట్ బుక్లు పట్టుకుని వెళ్తాడు. వాడు స్కూల్ పిల్లవాడు స్కూల్కి టెక్స్ట్ బుక్లు ఎలా పట్టుకుని వెళ్తున్నాడో మన చర్చికి వచ్చినప్పుడు కూడా మన టెక్స్ట్ బుక్లా తెస్తున్నాం. దేన్ని చెప్పండి? అది నువ్వు టెక్స్ట్ బుక్ లాగా లింగులింగమని పట్టుకుని తిరుగుతావని కాదు. నీకు టెక్స్ట్ బుక్లా ఇచ్చింది కాదు. బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే చదువుతామని ఇచ్చాడు. చెబుతున్న నా చేతుల్లో బైబిల్ పెట్టాడు, వింటున్న మీ చేతుల్లో బైబిల్ పెట్టాడు. నేను ఎలా చెబుతున్నానో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అందుకే బైబిల్ ఇచ్చాడు. మనం ఏం చేసాం? జిప్పేసి తలకాడెట్టి దెయ్యాలు రావన్నాం. వచ్చేసింది ఆల్రెడీ, అందుకే జిప్పేస్తాం. నీకు దెయ్యమే రాకపోతే పాడికి బైబిల్ చదువు. నీకు దెయ్యం వచ్చేసింది కనుక జిప్పేసి చదవకుండా చేసింది అది. ఇది మంత్రాల పుస్తకం కాదు తల దగ్గర పెట్టుకోవడానికి, ఇది చదవాలి. కొంతమంది బైబిల్ జ్వరం వస్తే బైబిల్ గుండెల మీద పెట్టుకుంటుంటే, జ్వరం వస్తే బైబిల్ గుండెల మీద పెట్టుకుంటే తగ్గిపోద్దా? ఇవేం మూఢనమ్మకాలు ఏంటో. అది చదవాలి. దాన్ని చదివితేనే దేవుడు నీతో మాట్లాడతాడు. చాలామంది అడుగుతారు, ఏమని అడుగుతారంటే, పాస్టర్ గారి దగ్గరకు వచ్చి, దైవజనుల దగ్గరకు వచ్చి ఇలా అడుగుతారు, మాకు నడిపింపు రావట్లేదండి, మేము ఉద్యోగానికి వెళ్ళాలా వద్దా, మీ నిర్ణయాలు మేము ఎలా తీసుకోవాలి, మా లైఫ్లో దేవుడు నడిపింపు ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు, ఆయన నడిపింపు కొరకు మేము కనిపెడుతున్నాం, మాకు నడిపింపు ఏముందో చెప్పండి అని పాస్టర్ గారిని అడిగితే నేను అడుగుతున్నాను. ఆ పాస్టర్ గారు మీకు ఏం చెప్తారు? నడిపింపు అంటే దేవుడు ముందు వెళ్ళిపోయి వెనకాల నీకు చెయ్యెత్తాడు అనుకుంటున్నావా? చేతిలో చెయ్యేసి నడవమని. నడిపింపు అంటే ఆకాశం ఇలా విడిపోయి కుమారుడా అలా ఎల్లకు ఇలా రా అని చెప్తాడు అనుకుంటున్నావా? నడిపింపు అంటే మెల్లని స్వరం బీరువ పక్క నుంచి వినబడుతుంది అనుకుంటున్నావా? నడిపింపు అంటే ఒక తన్మయత్నం నేర్చుకున్నారండి. నడిపింపు అంటే బైబిల్ ఇలా ఉంది, నీ వాక్యము నా పాదాలకి దీపం. నా నడకలు, నా మాటలు, నా నిర్ణయాలు, నేను ఏ ఉద్యోగం చేయాలో, ఏ ఉద్యోగం చేయకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, పెళ్ళి, వ్యాపారం, బతుకు, పుట్టుక అన్నీ నాకు నడకలు నేర్పించేది ఏంటి చెప్పండి? వాక్యము. దావీదు గారు ఏమన్నారు? నీ వాక్యము నా పాదాలకి దీపము. అంటే ఒక మనిషిని గైడ్ చేసేది ఏంటి చెప్పండి?
వాక్యం అంటే నేను ఎలా నడవాలో నాకు తెలియాలంటే నాకు వాక్యం తెలియాలి. నాకు వాక్యం తెలియాలంటే దీన్ని చదవాలి. అందుకే అడుగుతున్నాను, ఎలా చదవాలి? చదవమన్నాడని ఏదో సామెత ఉంది తెలుగులో, గుడ్డెద్దట ఎందులో పడింది, చేలో పడిందట. గుడ్డెద్దు చేలో పడితే ఏమైంది? అది గుడ్డుదది. అరే బంగారం లాంటి పంట ఉంది, తినడం చేత కాదు దానికి, ఎందుకు? అది గుడ్డిది, పంటంతా తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. గుడ్డెద్దు చేలో పెడితే అది ఆకలితున్న ఎద్దుకి అరే చేరని దానికి తెలియట్లేదు, తినాలని తెలియట్లేదు, తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది బంగారం లాంటి పంటని. మనం కూడా చదవమన్నారని అది ఎలా చదవాలో తెలియకపోతే మన పరిస్థితి కూడా ఏంటి చెప్పండి? ఆత్మీయ గుడ్డిదనం. తెలుగు వచ్చిన ప్రతి ఒక్కరికి బైబిల్ అర్థమైపోదు, చదవగలిగే జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి బైబిల్ అర్థమైపోదు. బైబిల్ని ఒక సిస్టమేటిక్గా చదవాలి, దాన్ని ఒక క్రమం ప్రకారం చదవాలి. ఏముంటుంది సార్ క్రమం అంటే? ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ఇప్పుడు ఒక వచనాన్ని మనం కలిపాం, నేను అన్నాడు ఇక్కడ ఎవరో. ఆ నేనంటే ఎవరు అది తెలుసుకోవాలి మనం. ఆ వచనం తీసాం, ఆ వచనానికి ఒక పుస్తకం ఉంది, ఆ పుస్తకానికి ఒక పేరు ఉంది. ఆ పుస్తకం పేరేంటి? విలాపం అన్నారు. విలాపం అంటే ఏడుస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్న, ఎందుకంత ఏడుస్తున్నారు వాళ్ళు? ఏదో శ్రమ వచ్చింది. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ చదవాలంటే ఎవరో ఏడుస్తున్నారు. ఎవరు ఏడుస్తున్నారు? దేశమంతా ఏడుస్తుంది. దేశమంతా ఏడుస్తున్నప్పుడు నేనంటున్న వ్యక్తి ఎవరు? ఎవరో ఉన్నారు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తేనే ఆ పుస్తకానికి ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థమవుద్ది. ఆ పుస్తకం మనం చదివినప్పుడు నీ ఏడుపులో నువ్వు ఎలా ధైర్యంగా ఉండాలో దేవుడు నీతో మాట్లాడు. అర్థమవుతుందా? నడిపింపులు అంటే అలాగే వస్తాయి. మనకు కొత్తగా ఏదో బయలుపరచబడదండి, ఆల్రెడీ బయలుపరచబడిపోయింది 66 పుస్తకాలుగా. ఈ పుస్తకాల్లో ప్రతి సందర్భం ఉంది, ప్రతి ఒక్క జీవితంలో జరిగే నష్టము, కష్టము, సంతోషం అన్నీ ఉన్నాయి. ఈ లైఫ్లో మనకు జరుగుతున్న కష్టాలకు అన్నీ ఏవైతున్నావో వీటిని పట్టుకెళ్ళి ఆల్రెడీ మనలాగా బైబిల్లో పడినోళ్ళు ఎవరో ఉంటారు, మనలాగే ఏడ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు, మనలాగే బాధలకు గురైన వాళ్ళు ఉంటారు, మనలాగే మనకన్నా ముందు కష్టమో నష్టమో అనుభవించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కష్టాల్లో వాళ్ళు ఎలా నిలబడ్డారో మనం చదివి నేర్చుకుంటే మనం ఎలా నిలబడాలో చెప్పండి. కష్టంలో మనకు అర్థమవుద్ది. అలా చదవాలి బైబిల్ని. ఇప్పుడు ప్రశ్న, ఇలా సందర్భానుసారంగా చదవకుండా ఏం చేస్తున్నారో తెలుసా? క్యాలెండర్ల మీద చదువుతున్నారు వాక్యాలు. క్యాలెండర్ల మీద ఏం వచనాలు ఉంటాయి చెప్పండి? అన్నీ కలిసి వచ్చే వచనాలు ఉంటాయి. మారకపోతే పోతావు అన్న వచనం ఉంటుందా? అలాంటివి ఉండవు. నీ పిండి పిసుకు తొట్టియు చెప్పండి, నీ బుడ్డులో నూనెయు ఆశీర్వదింపబడును కాక, ఇలాంటి వచనాలు అన్నాడు. ఇన్కమింగ్ వచనాలు అంటారు అట్లా. సంవత్సరానికి ఒకసారి దైవజనులు వాగ్దానం కార్డు ఇస్తారు. వాగ్దానం కార్డు తెలుసు కదా, వాగ్దానం కార్డు. కార్డు అనగానే గుర్తుపెట్టుకోండి, సేమ్ శిలకు కూడా కార్డులు తీస్తుంది. జ్యోతిష్యం చెప్పడానికి చిలకలు కార్డులు తీస్తాయిగా, ఒక 5 కార్డులు తీస్తుంది. ఆ చిలక అక్కడ కార్డులు తీస్తే ఈ చిలకలన్నీ 30 వస్తాయి. వచ్చి ఏంది, నేను వాగ్దాన కార్డులు తీసుకోవద్దంటలేదండి, తీసుకోండి, కానీ అక్కడతో ఆగిపోకండి. 31కి వస్తాయి ఈ చిలకలన్నీ తీసుకోవడానికి. పాస్టర్ గారికి జరిగిన విషయం చెప్తున్నాను. పాస్టర్ గారికి చాలా పని ఉంది ఆ రోజు. పాస్టర్ గారు పనిలో బిజీగా ఉండరే, ఈ కార్డుల సంగతి నువ్వు చూడరా, ఇవి మగోళ్ళకి ఇవ్వాలి, ఇవి ఆడోళ్ళకి ఇవ్వాలి, జాగ్రత్తరా, మళ్ళీ సాయంత్రం అడుగుతాను ప్రేయర్ టైంలో నాకు ఇవ్వరంటే. అలాగే పాస్టర్ గారు అన్నాడు. ఈ కుర్రగాడు వీడి కంగారోడు, ఈ లోపల వీడు కలిపేసాడు. పాస్టర్ గారు చెప్తే తిడతాడని చెప్పలేదు వాడు, తెలియకుండా తెచ్చి పాస్టర్ గారికి ఇచ్చేశారు. ఆ పాస్టర్ గారికి ఆ విషయం తెలియదు. తెలియక ఆయన ఏం చేశాడు, కార్డులు పనిచేశాడు. అందులో ఒకడు కార్డు ఇలా వచ్చింది, వచ్చే ఏడాదికి నువ్వు గర్భవతి అవుతావు. అవుతాడాడు, సత్తాడాడు, అవుతాడా? కొత్తగా పెళ్ళి వాళ్ళకి ఎవరికి ఇద్దామనుకున్న వాగ్దానం కార్డు అయినా అలాగ వెళ్ళే కార్డు ఇలా వచ్చింది, అవుతుందా? వాగ్దానం కార్డులు వద్దని అంటలేదు, కార్డు తెచ్చుకోండి. ఆ తెచ్చుకున్న కార్డు పట్టుకెళ్ళి ఈ వాక్యం ఏ పుస్తకంలో రాయబడింది, ఎందుకు రాయబడింది, ఎవరి కొరకు రాయబడింది, ఆ కార్డులోంచి ఆ రెఫరెన్స్లోంచి ఆ మొత్తం అధ్యాయం పుస్తకం చదివితే ఆ పుస్తకంలోంచి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు. ఇది చదివే విధానం. అలా చదవకపోతే నష్టపోతామంటే నష్టపోతామండి. మరో ఉదాహరణ చెప్తాను వినండి. వెళ్దాం, సందర్భంలోకి వెళ్దాం. ఒకరోజు వెస్ట్ గోదావరి నుండి ఈస్ట్ గోదావరి వస్తున్నాం మీటింగ్స్ అవ్వకూడదు. వస్తున్నప్పుడు రాజమండ్రి బ్రిడ్జ్ తెలుసు కదండి,
ఆసియాలో రెండో అతిపెద్ద బ్రిడ్జ్ అది, రెండోదో మూడోదో, చాలా పెద్దగా ఉంటుంది గోదావరి మీద. ఇటు వెస్ట్ గోదావరిని ఈస్ట్ని కలిపి బ్రిడ్జ్ అనమాట, మధ్యలో గోదావరి ఉంటుంది. మాకు డైలీ మీటింగ్ అయ్యే సమయానికి 2:30 అవుద్ది. వస్తున్నాం, ఇలాగే మా వెహికల్ వేసుకొని వస్తున్నాం. సరిగ్గా బ్రిడ్జు అటు వెస్ట్ నుంచి ఎక్కే సమయానికి బ్రిడ్జ్ ఇలా కరువు అవుద్ది, ఇలా తిరుగుద్ది బ్రిడ్జ్ ఒకేసారి. ఈ బ్రిడ్జ్ తిరుగుతున్నప్పుడు మేము ఇలా వస్తున్నాం కదండి, ఎక్కుతూ వస్తున్నాం. ఈ కారు వేసుకుని వస్తున్నప్పుడు సరిగ్గా సెంటర్లో ఒక బైక్ పడిపోయింది. చాలాసార్లు మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఎవరొకరు పడిపోవడము, ఎవరు చూస్తుంటే వెళ్ళిపోవడం ఏదో చేస్తారు. మన క్రైస్తవ బిడ్డలం కనుక మనం సహాయం చేస్తాం. ఎవరొకరు ఫోన్ చేయడం, ఎందుకంటే నేను ఇంత గొప్ప ప్రసంగాలు చెప్పి అవుతున్నప్పుడు చూడనట్టు వెళ్ళిపోతే దేవుడు నన్ను ఏమంటాడు, ఎరా జేమ్స్ నువ్వు ప్రసంగాలు చెప్పడానికి. ఎగ్జాంపుల్ మనకు ఉందిగా బైబిల్లో, ఇతరులకి సహాయం చేయడం, అది మనకు ప్రభు నేర్పించడం కనుక ఆ మాట మనల్ని తినేస్తుంది, అందుకు సహాయం చేస్తాం. అలాగే ఎవరో పడిపోయారు అనుకున్నాం, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తాం బైక్ పడిపోయింది. దాని లైట్ ఆ కారుకి డైరెక్ట్ కొడుతుంది, రోడ్డు మధ్యలో పడిపోయింది అనమాట బైక్. ఎవరో పడిపోయి ఉంటారు, చూద్దామని వెళ్ళి తీస్తే చూసి బాడీ అక్కడ ఉంది, పెరుగు ముద్ద బయట పడిపోతే ఎలా ఉంటుందో చూసారా, ఈ 2 ఎముకలు విరిగిపోయాయి, మొత్తం ఇదంతా నొక్కేసింది. ఈ పై పార్ట్ లేదు, ఆ బాడీ చాలా వికారంగా ఉంది. పిల్లలు కానీ ఆడవారు కానీ చూస్తే భయపడిపోతారు, అంత పెద్ద ప్రమాదం అది. చూసాం, చాలామంది చూస్తుంటారు, వెళ్ళిపోయారు, ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ కేసు ఇవన్నీ అని. మేము చూసాం, మేము వెళ్ళలేదు. ఫోన్ చేశారు, నేను 100కి ఫోన్ చేస్తే 110 ఉందిగా, 100కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. మీరు ఎవరని అడిగారు 100 కాల్లో. నేను కూడా డిపార్ట్మెంటే సార్, రాజమండ్రి క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను, నేను చూశాను, అందుకే మీకు ఫోన్ చేశాను అనగానే నైట్ నా ఇన్ఛార్జు మిగిలిన బీటోలు వచ్చారు, బాడీని చూస్తున్నారు. వీళ్ళు వచ్చే లోపు ఏమన్నా అడ్రస్ కొరకు ఏమన్నా ఉంటే చూడండి తమ్ముళ్ళు అన్నారు. మేము చెక్ చేస్తాం, చెక్ చేస్తే ఆ చెక్ చేసినప్పుడు లోపల నుంచి తీస్తే ఒక ఐఫోన్ ఐప్యాడ్ ఏదైనా సరే గుర్తులేదు, అది దొరికింది. పర్సు దొరికింది. పర్సులో ఏముంటాయని తీస్తే చిన్న పిల్లలు, 2 పిల్లలు ఉన్నారండి ఆయనకి, ఆడపిల్లల్ని చూసి నాకు బాధ వేసింది. భార్య ఉంది, మరలా ప్రెగ్నెంట్ అవడం మనకు తెలియదు. పిల్లల ఫోటో, భార్య ఫోటో ఉంది. ఇంకా ఏముంటాయని చెక్ చేస్తే ఆ బ్యాగ్లో ఒక వాగ్దానం కార్డు. ఆ వాగ్దానం కార్డు ఏమనుందో తెలుసా, ఈ ఏడాది నువ్వు ఫలభరితంగా అవుతావు. కార్డు ఏమో ఫలభరితంగా అవుతాడని ఉంది, మనిషి చూస్తే చచ్చిపోయాడు. దీన్ని ఏమనాలి చెప్పండి? కార్డు తీసుకుని ఆ మనుష్యుడు అక్కడే ఆగిపోయి ఆ కార్డే పట్టుకుని తిరుగుతున్నాడు అనాలా, లేదా ఆ కార్డే కాదు బైబిల్ మొత్తం పట్టుకుని తిరుగుతున్నాడు అనాలా, ఏమన్నా నేను జడ్జి చేయట్లేదు. కానీ ఈ కార్డులు అనేవి మనిషిని చనిపోయే వరకు బైబిల్ని చదవకుండా చేయిస్తున్నాయా, అది నా ప్రశ్న. చదవాలి, కార్డు తీసుకోవాలి. నువ్వు ఎక్కడ వాక్యం కనపడతా ఆ వాక్యం చదువు, అది ఎక్కడుందో మళ్ళీ ఇక్కడ చదువు. నీకు ఒక అయ్యగారు ఒక వాక్యం ఇస్తే ఆ వాక్యం చదువు, మళ్ళీ ఇంటికి వెళ్తారు చదువు. వాక్యాన్ని చదవాలి. బైబిల్ అలా సెలవిచ్చింది, ఎవడైతే దివారాత్రులు బైబిల్ చదివి ధ్యానిస్తాడో వాడు ధన్యుడని బైబిల్లో రాయబడింది. ఎవడెన్ని మీటింగ్లకు వెళ్ళాడు, ఎవడెన్ని ఎన్ని చేశాడు, ఎవడెన్ని వాగ్దానాలు పొందుకు, ఇవి కదండి, అవి తర్వాత లెక్కలు. బైబిల్ మొట్టమొదటి చెబుతున్నది, ఎవడు చదువుతున్నాడు, ఎవడు ధ్యానిస్తున్నాడు వాడే ధన్యుడు అవుతాడు. వాడు నీటి కాలంలో యొద్ద నాటబడిన మొక్క వలె ఎప్పుడు పచ్చగా ఉంటాడు పిల్ల పాపం. దేవునికి ఎలా అనుకూలంగా నడవాలా మనుషుడికి అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు మనం కదిపాం, ఈ సందర్భం ఏంటి, నేను అంటున్నాడు. నేనంటే ఎవరు ఇక్కడ, యెరెమీయా. ఈ గ్రంథంలో ఎక్కువగా కనిపించేది యెరెమీయా. అంటే ఎవరు, ప్రవక్తకి ఏమైంది, ఆ రోజుల్లో నిజాయితీ కలిగిన సేవ చేస్తున్న ప్రవక్త ఎవరు, యెరెమీయా. మీరు నాకు స్పందించండి. యెరెమీయా గారు నిజాయితీగా సేవ చేస్తున్నప్పుడు ఆ సేవ చాలా ఖచ్చితమైన సేవ చేస్తున్నాడు. రాజులను ఎదిరిస్తున్నాడు, ఆ సామంతులను ఎదిరిస్తున్నాడు, అందరిని ఎదిరిస్తున్నాడు. మీ పరిస్థితులు బాగాలేదు, మీరు ఇలాగే ఉంటే దేవుడు మిమ్మల్ని రోడ్డుకేసి ఈడ్చేస్తాడని చెప్పాడు. దేవుడు మీకు లోకు అయిపోయాడు. ఈ మధ్య సుఖం మరిగారు బాగా, 5 ఏళ్ళు నోటికి వెళ్ళేసరికి కళ్ళు నెత్తికెక్కాయి. దేవుడు అనగానే లోకు కట్టారు.
ఇశ్రాయేలు జనాంగమా, మీకే చెప్తున్నాను, మీరు మారతారా? సరే. మీరు మారలేదా? మీ పంటలు మీకు దక్కో, మీ నీళ్లు మీకు దక్కో, మీ నదులు మీకు దక్కో. పొరుగు రాజులు వచ్చి మిమ్మల్ని పరిపాలించి నీ పిల్లల్ని మిమ్మల్ని చంపుకు తినేస్తారు. ఏమనుకుంటున్నారు? ఇది దేవుడికి చెప్పమన్న ప్రసంగం. నేను చెప్పడానికి వచ్చానని యెరెమీయా చెప్తుంటే, యెరెమీయా ఒక్కడు నిలబడాలని చెప్తుంటే మిగిలిన 100 మంది ప్రసంగికులు అటువైపు నిలబడి వాళ్ళందరూ అన్నారట, యెరెమీయా అలాగే చెప్తాడు, దేవుడు మనల్ని ఏం చేయడు అన్నాడు. యెరెమీయా మళ్ళీ బాధపడ్డాడు. లేదు, ఆ 100 మంది కలిసి అబద్ధాలు చెప్తున్నారు, దేవుడు నాతో చెప్పాడు, మనం మార్చుకోవలసినవి కొన్ని ఉన్నాయి, అందుకే మనకి శ్రమలు ఎక్కువయ్యాయి, బాధలు ఎక్కువయ్యాయి, కన్నీళ్ళు ఎక్కువయ్యాయి, పంటలు పండట్లేదు, పిల్లలు కలిసి రావట్లేదు, అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి, ఎందుకు మన జీవితాలు ఎదుగు పొదుగు లేకుండా అక్కడ ఉండిపోతున్నాయి, మనం దేవునికి ఏదో విరుద్ధంగా ఉన్నది, మార్చుకోవాలని చెప్తున్నాడు యెరెమీయా. మనం మారాలరా అని యెరెమీయా చెప్తుంటే వాళ్ళందరూ బయట నుంచి ఏమంటున్నారు తెలుసా? మనం మారాల్సిన అవసరం లేదు, మనం బాగానే ఉన్నామని చెప్తున్నారు. బాధ అయిపోయింది యెరెమీయాకి. చెప్పాడు వినలేదు. మళ్ళీ చెప్పారు, ప్రజలందరూ విని ప్రసంగం అన్నారు, దేవుడు అలాగేం చేయడులే, దేవుడు ప్రేమమయుడు అన్నారు. ఇప్పుడు కూడా అంతే కదండి, ఏదని చెబితే మొత్తం విని మరి అంత అలా ఏం చేసాడులేడు దేవుడు అంటారు. యెరెమీయా చెప్పాడు వినలేదు. వాళ్ళ దొంగ ప్రసంగాలు తీగా ఉన్నాయి ప్రజలకి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి, దేవా ఇలా ఎంత చెప్పినా మారట్లేదు ప్రభువా, ఆ మూఢనమ్మకాల జోలికి పోవద్దంటే ఆ మూఢనమ్మకాల జోలికి పోతారు. భోజనం చేస్తున్నప్పుడు నిన్ను స్తుతించమంటే మర్చిపోతున్నారు వాళ్ళు. అడుగడుగున అన్ని విషయాల్లో నీకు అన్యాయం చేస్తున్నారు ప్రభువా, నాకు బాధ వేస్తుంది. ఇలా అంటోళ్ళకి నేను చెప్పలేను, ఎందుకంటే నేను ఎంత చెప్పినా వీళ్ళు మారట్లేదు, ఇంక నేను చెప్పను ప్రభు అంటే, వెయిట్ యెరెమీయా వెయిట్, ఓ పని చేయి, నోటితో చెబితే వింటలేదు కనుక కొన్ని ప్రాక్టికల్స్ చేసి చూపించే వాళ్ళకి అన్నాడు. ప్రాక్టికల్స్ అంటే ఉదాహరణలు చూపించు. ఏం ఉదాహరణలు చూపించాలి ప్రభు అంటే, ఇలా రా, నీ కర్ర తీసుకో, నీ తొడ పైకెత్తు, ఆ కర్రను ఒకేసారి విరువు, అది ఇరిసి ఇశ్రాయేలుకి చూపించి ఇప్పుడు ప్రసంగం చెప్పు. ఒక కర్ర తీసుకున్నాడు, ఆ కర్రను ఎలా ఇరిసి ఇశ్రాయేలుకి ఎలా చూపించి ఇలా అన్నాడు, మీరు మాట వినకపోతే దేవుడు ఈ దేశాన్ని ఈ కర్ర వల్లే ఇరిసేస్తాడు. మొత్తం ప్రసంగం అంతా విని అలాగేం ఎర్రలే అన్నారు. బాధపడిపోయాడు యెరెమీయా. మళ్ళీ చెప్పాడు, మళ్ళీ బాధపడిపోయాడు, మళ్ళీ బాధపడిపోయాడు. యెరెమీయా అన్నాడు, ప్రభా నేను చెప్పలేను ప్రభు వీళ్ళకి అన్నాడు. నువ్వు చెప్పాలి అన్నాడు. చెప్పాడిక చెబుతున్నాడు. చెబుతుండగా వినలేదు. యెరెమీయాని చంపేంత పని చేశారండి, మారకపోగా బావులోకి ఇసిరేసేంత పని చేశారు, చంపేంత పని చేశారు. ఆ టైంలో యెరెమీయా ప్రసంగాలు నమ్మలేదు, కానీ యెరెమీయా చెప్పింది నిజంగానే దేశం మీదకి దండయాత్ర వచ్చేసింది. బాగా వినాలి. దేశం మీదకి దండయాత్ర వచ్చింది. మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎంత క్రూరంగా పరిపాలించారో అంతకన్నా 1000 రెట్లు ఇశ్రాయేలీయుల్ని అషూరు కల్దీలు పరిపాలించడానికి వాళ్ళ మీదకు వచ్చేసారు. మీకు ఉదాహరణ చెప్పనా? మనకి భక్తిలో సోమరతనం ఎక్కువైంది అనుకోండి, మన సోమరతనాన్ని వదిలించడానికి మనకు వ్యతిరేకమైన నాయకులు గెలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇంకేంటండి నన్ను డీటెయిల్గా అడగకండి. మళ్ళీ ఆయన సెంట్రల్లో ఎందుకు వచ్చాడంటే నీ తాట తీయడానికి వచ్చాడు, గుర్తుపెట్టుకో. నువ్వు మారాలి అంటే నీకు ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. నీకెప్పుడు ఒకేలా పరిస్థితులు ఉండి నీకు సపోర్టుగా ఉండే విషయాలు ఉండవు. క్రైస్తవ్యం నీరసించినప్పుడు, జబ్బు పట్టినప్పుడు, ఇశ్రాయేలుకి కూడా ఇదే నీరసం వచ్చినప్పుడు పొరుగు రాజులను రెప్పించి వీళ్ళ దేశాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి దేవుడు నలిపేయండి అన్నాడు. వీళ్ళని అంతే నలుపుతాడు, రుద్దేస్తాడు, బాధ పెట్టాలంత హింసించారు. ఎంత ఘోరంగా హింసించాడు రికార్డ్స్ తెలియాలంటే ఒక్కసారి 5వ అధ్యాయంకి రండి. 5వ అధ్యాయం 3వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. మా స్వాస్థ్యము పరదేశుల వశమాయను, మా ఇండ్లు కల్దీల స్వాధీనమాయను, మేము దిక్కులేని వారము, తండ్రి లేని వారము, మా తండ్రులు విధవరాండ్లైరి. ఏమైందంట? బాధపడుతున్నారు చూడండి. మా ఇల్లు మరొకరు తీసేసుకున్నారు. అంటే మనం బతుకుండగానే మన ఇల్లు ఇంకొకరు తీసేసుకుంటే ఎలా ఉంటుందండి? అలాగే లాగేసుకున్నారు అన్యరాజులు వచ్చి.
పొరుగు వాళ్ళు తీసేసుకున్నారు. ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళు వచ్చి ఈరోజు మా దేశాన్ని పరిపాలించి మా ఇల్లు లాగేసుకున్నారు. చివరికి మా తల్లులను భర్తలు లేని విధవరాండ్లను చేసేశారు, దిక్కులేని వారిని చేసేసారు, రోడ్డును పడేశారు. మా నది నీళ్లు మేమే కొనుక్కోవడానికి, మా పారే సెలయేర్లు మా నీళ్లు మేమే తాగడానికి వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. నదుల్ని కూడా వాళ్ళు ఆక్రమించేశారు. నదుల్ని ఆక్రమించేశారు, భూమిని ఆక్రమించేశారు, ఇల్లు ఆక్రమించేశారు. ఇంకా ఏం ఆక్రమించారు? మమ్మల్ని తరిమారు, మా మెడల మీదకి ఎక్కారు. అలసట చెంది ఉన్న విశ్రాంతి మాకు ఏమాత్రము దొరకలేదు. మెడల మీదకి ఎక్కడం అంటే, ఒకప్పుడు వాహనాలుగా గాడిదలను వాడేవారు, గుర్రాలను వాడేవారు, ఒంటెల్ని వాడేవారు. కానీ ఇలా ఎంత క్రూరులో చూడండి. ఇశ్రాయేలు మగాల్ని, ఇశ్రాయేలు మనుషుల్ని మమ్మల్ని మొయ్యండ్రా అన్నారు. మనుషుల మీదకి మనుషులు ఎక్కి మైళ్ళు నడిపించడానికి మీరే మా వాహనాలు. గాడిదలు కాదు, గాడిదలతో సమానం. మీరు ఎంత ఏడిపించాలని ఏడిపించారు. ఇది జరుగుద్దని యెరెమీయా మొదటి నుంచే చెప్పాడు. మీరు మాట వినకపోతే పొరుగోళ్ళు వచ్చి మనల్ని నలిపేస్తారా, కరువు వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు, నీళ్లు దొరకవు, అన్నం దొరకదు, మనం దేవునికి అనుకూలంగా లేకపోతే ఆరోగ్యాలు ఉండవు, మన బిడ్డలు మనకు కలిసి రావు, భార్య భర్తలు కలిసి ఉండరు, చచ్చిపోతారు ఎవరో. నేను చెబుతూనే ఉన్నాను, 70 సంవత్సరాలు సరికి వెళ్ళిపోతారు మీరు మాట కానీ వినకపోతే అని యెరెమీయా చెబుతుంటే యెరెమీయా మాట లెక్క లేకుండా పోయింది. అన్నది జరిగింది, వచ్చింది. ఎన్ని నష్టాలు జరగాలి, నష్టాలు జరుగుతున్నాయి. 6వ వచనంలో పొట్ట కూటిక ఐగుప్తీలకు అయస్సూర్యులకి లోబడి ఉన్న ఒకరోజు గుప్పెడి మెతుకులకి 430 సంవత్సరాలు ఐగుప్తీలో ఏడ్చాం. అంతకుముందు తర్వాత వాళ్ళ సహాయం చేస్తారని పొత్తి రాజకీయాలు చేస్తాం, అసూర్యుని దగ్గర ఏడ్చాం, అందరి దగ్గర ఏడ్చాం. ఇప్పుడు కల్దీలు వచ్చి మా మీద పడుతున్నారు. మా బతుకంతా ఎవడ కొడుకు ఊడుగుమే చేయడం అయిపోయింది అని బాధపడుతున్నారు. ఇంకా కిందికి మా తండ్రులు పాపం చేసి గతించిపోయారు, మేము వారి దోష శిక్షను అనిపిస్తున్నాం. వాళ్ళకే వాళ్ళ బానైపోయారు, వాళ్ళ పోతూ పోతూ నష్టాల్లో పడేసిపోయారు. అయిపోయింది, మా దేశం అంతా పోయింది, మా భవిష్యత్తు పోయింది. దాసులు ఒకప్పుడు మా దావీదు గారు ఉన్నప్పుడు ఈ ఇరుగు పొరుగు దేశాలన్నీ మాకు కప్పం కట్టేవి. దావీదు రోజులు పోయాయి, దరిద్రపు రోజులు మా జీవితాలకి వచ్చేసాయి. సొలొమోను ఉన్నప్పుడు ఇరుగు పొరుగు రాజులు వచ్చి బహుమానాలు ఇచ్చేవారు. ఒకప్పుడు సొలొమోన్ దగ్గర, దావీదు దగ్గర వాళ్ళ బానిసలు లాటోళ్ళు ఇరుగు పొరుగు దేశాలు. ఆ బానిసలు ఇప్పుడు మాకు ఏమైపోయారు? ప్రభువులు అయిపోయారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం దేవుణ్ణి లోపు కడితే మన జీవితం లోకు అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసామో మన జీవితం నిర్లక్ష్యం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, మన దేవునితో భక్తి శ్రద్ధల్లో మన కమిట్మెంట్ తగ్గిందో మరలా ఉజ్జయం వచ్చేలా ఎంత నలపాలో అంత నలిపేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మేము సంఘానికి వస్తున్నాం, ఫ్యాన్ ఎక్కడుంది, గోడ ఎక్కడుంది, కుర్చీ ఎక్కడుంది, ఇలాంటి నీరసం బత్తి నేర్చుకున్నారనుకోండి, రుద్దేస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఎంత భక్తి రావాలో అంత భక్తి చూపిస్తాడు. వాళ్ళకి అదే చూపించాడు. ఎడారి జనుల ఖడ్గం వలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము, మహాస్కయం వల్ల మా చర్మము పొయ్యిలో నలుపాయను, పొయ్యి వలె నలుపాయను. శత్రువులు సియోన్లోని స్త్రీలను చెరిపేశారు, యోధా పట్టణంలో కన్యలను చెరిపేశారు. ఏమైంది? పెళ్ళైన వాళ్ళని బయటికి లాగి చెరిపేస్తున్నారట, పెళ్ళి కానీ తల్లులను కూడా బయటికి లాగి చెరిపేస్తున్నారు. ఇదేదో చూసారా, ఏదో చరిత్రలో చదువుకున్నట్టు బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి చేసిన అన్యాయాల్లాగా అంతకు మించే కనబడుతున్నట్టు కనబడుతున్నాయి. చూడు, సంసారాలని రోడ్డు మీదకి లాగేశారట, పెళ్లి కాని స్త్రీల్ని బయటికి లాగేశారట. ఎంతగా అన్యాయాలు చేయాలో అంత అన్యాయాలు చేశారు. చేతులు గట్టి మా అధిపతులను ఊరేసేశారు. వారు ఎంత మాత్రం పెద్దలని గౌరవించలేదు. పెద్ద అయితే ఎవడ మాకు కాదు కదా పెద్ద, ముందు ఆడు నరికే. చిన్న లేదు, ఆడవాళ్ళంటే లేదు, సంసారం లేనిదని ఎక్కడ లెక్కలేదు. యవనస్తులకు కట్టి ఇసిరారంట. అలాంటి టైంలో వీళ్ళందరి పక్షాన ఒక వ్యక్తి మళ్ళీ ఏడుస్తున్నాడు. ఆ వ్యక్తే చెప్పండి, యెరెమీయా. వీళ్ళందరూ ఎంత ఏడుస్తున్నారు, వాళ్ళందరి కోసం మళ్ళీ ఏడుస్తున్నాడు. ఆ గొప్ప ప్రవక్త అండి. వాళ్ళు నవ్వుతే నవ్వాడు, వాళ్ళు ఏడుస్తే ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఆ ఏడుపంత భుజాల మీద వేసుకుని బాధపడుతున్నాడు. ఆ బాధ ఏంటో తెలుసా? అయ్యో అని ఏడుస్తూ బాధపడుతూ ఇప్పుడు ఈ యెరెమీయా ఏడుస్తూ ఆ ఏడుపులో నుంచి ఒక పుస్తకం రాయాలనుకున్నాడు. ఆ పుస్తకం పేరే
విలాప వాక్యాలు. అంటే యెరెమీయా గ్రంథం తర్వాత ఉండే పుస్తకం ఏంటండి? విలాప వాక్యాలు. అంటే యెరెమీయా గ్రంథం ఏం జరగబోతుందో చెప్పే గ్రంథం విలాప వాక్యాలు. ఆ చెప్పింది ఎలా జరిగిందో చెప్పే గ్రంథం. ఆ మాట అర్థమవుతుందా? ఇది కూడా అర్థమైపోతే రేపు పొద్దున్న తూర్పు అయిపోతుంది చూడటమే, ఇంకంతే. ఇంకా ఎంతకన్నా వివరంగా చెప్పడం నాకు రాదు. అర్థమవుతుందో లేదో? ఇందులో ఇప్పుడు శ్రమలో పడిపోయారు. ఇలాంటి శ్రమ నుంచి ఇలా బయటికి రావాలంటే ఏం చేయాలి? మనకు కూడా శ్రమలు ఉన్నాయి, మనకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సంసారం బాధలు ఉన్నాయి, చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయి, అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఇలాంటి టైంలో మనం దేవునితో ఎలా బిహేవ్ చేయాలో మనకు తెలియదు. మనకు శ్రమ వస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఎదురింటి ఎల్లమ్మ దగ్గరికి, పక్కింటి పొల్లయ్య దగ్గరికి వెళ్ళి మన కష్టమంతా చెప్పుకుంటాను. అడుగుతున్నాను, తెలుగులో సామెత ఉంది, అలా ఆరుస్తారా తీరుస్తారా? వాళ్ళు అచ్చెత్తారా? ఇచ్చిన తర్వాత నేను ఎంత పొరదినేస్తారా? వాళ్ళు ఇచ్చేమని వాళ్ళు ఏమన్నా చేస్తారా అని అడుగుతున్నాను. ఎవరి దగ్గరికి పోయి ఎవరి సింపతి కొరకు ఆ ఇంటికి ఇంటికి తిరుగుతున్నావు? ఎవరికి చెప్పుకో, ఎవరేం చేయరు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామంటే ఏ ఎమ్మెల్యే చేస్తాడు అనుకుంటున్నావు? ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు నీకు చేయరు, ఏ అధికారి ఏమి చేయడు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు నువ్వు గుర్తుపెట్టుకో. ఎవ్వడేం చేయడు నీకు. మీ వీధి నెంబర్ కూడా మీకు ఏమి చేయడు. ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరి యొక్క వ్యక్తిగతం వాళ్ళది. నీ కష్టాలు నీవే. అలాంటి టైంలో జీవితాన్ని ఇచ్చిన వాడే జీవితాన్ని మళ్ళీ నిలబెట్టగలడు. జీవం ఇచ్చిన వాడే మళ్ళా జీవితానికి కొత్త మార్గాలు చూపించగలడు. అంతే. నీకు కష్టం వచ్చినా ఆయనకు తెలియకుండా రాదు, నీకు నష్టం వచ్చినా ఆయనకు తెలియకుండా రాదు, నీకు ఏ ఇబ్బంది వచ్చినా ఆయనకు తెలియకుండా రాదు. నీ కష్టమైన నష్టమైన ఆయన ఆధీనంలో తెలియకుండా ఏది రాదు. గనక జీవితాన్ని ఇచ్చిన వాడి దగ్గరికి పోయి నా కష్టం ఏంటని ఆయన దగ్గర అర్థం చేసుకోవడం ప్రారంభిస్తే మళ్ళీ లైఫ్ గాడిలోకి వస్తుంది. చాలామందికి ఈ సూత్రం తెలియక సరిగ్గా కష్టాల టైంలో ఏం చేస్తారో తెలుసా? నేను ఇది ఎదుర్కోలేనని మగాళ్ళందరూ అయితే కష్టాలు ఎదుర్కోలేక తాగుబోతులు అయిపోతారు. అంతే. తెచ్చారా సాయంత్రం పార్టీ ఏంటి అన్నారు, తాగేసి అందులో దూకేడి డ్యామ్లోకి ఎదురు నడుతున్నాడు. శ్రమలు ఎదుర్కోలేక తాగి చచ్చిపోయే మగాళ్ళు లేరు. శ్రమలు ఎదుర్కోలేక తాగి చస్తానన్నా నిన్నెవడో మగాడంది అని అడుగుతున్నాను. ఒక శ్రమను ఎదుర్కోలేవు, ఒక అప్పును ఎదుర్కోలేవు, ఒక సమస్యను ఎదుర్కోలేవు, ఒక ఇబ్బందిని ఎదుర్కోలేవు. ఎవడు నిన్ను మగాడంది? నిలబడు. శ్రమ వస్తే నిలబడు. ఆ విషయాన్ని ఎలా డీల్ చేయాలి చూడు. నేను ఏమనకూడదు, ఒక నొప్పి రాకూడదు. ఏదైనా ఇబ్బంది వస్తే మనసు బాగాలేదురా తెచ్చేయండిరా 2 కాయలు అన్నాడట. పైపచ్చికి ఎవడు అన్నాడట, తాగరా మగాడు అవుతాను కానీ డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను మగాడినా కాదా, కాయ ఇప్పేండ్రా అన్నాడట. తాగి నడుతున్నాను. తాగే వాళ్ళందరూ నేను మగాడినని తాగితే ఈ మాట పచ్చిగాని అంటున్నాను, మళ్ళీ తాగకూడదని. నువ్వు ఏ మగాడని తాగుతున్నావు ఆ మగతనమే పోద్ది ఒకరోజు తాగితే, గుర్తెట్టుకో. తాగే వాళ్ళందరికీ చెప్తున్నాను, మగతనం పోద్ది, సంసారానికి పనికిరావు, నీ భార్యకి బరువైపోతావు, నీ పిల్లలకి అడ్డైపోతావు, చివరికి నీ శ్మశానానికి నువ్వే కాళ్ళు సాస్తావు. శ్రమ వచ్చినప్పుడు నీ భార్య నీ పిల్లల కళ్ళల్లో వారి జీవితాల్లో ఆ శ్రమని ఎలా తీసేయాలో నేర్చుకో. నువ్వే తాగేసి ఊగేసి ఇంటికి వస్తే వాళ్ళనేం డీల్ చేయగలవు? నిలబడాలి నువ్వు ఖచ్చితంగా. కొంతమంది ఉంటారండి ఆడవాళ్ళు, శ్రమలు ఇంకేమి ఇబ్బంది రాకూడదు వీళ్ళకి, వెంటనే ఫ్యాన్ అయిపు చూస్తారు. ఇలా ఏం చేస్తావు? ఫ్యాన్ అయిపు తుడుతావా? ఏం చేస్తావు? ఫ్యాన్ అయిపు చూస్తున్నావు. ఫ్యాన్ అయిపు చూసిందట, చీర ఎక్కడ ఉంది అందండి. సంసారంలో చిన్న సిటిక్కమనే శ్రమ వస్తే నువ్వు బతకలేకపోతున్నావు. నువ్వు సంసారం చేయగలవా? తల్లుల్ని పెద్దమ్మల్ని చూడు, వయసు మళ్ళీ 30 ఏళ్ళు దాటితే కానీ వాళ్ళ కాపురాలు కుదరలేవు. 30 ఏళ్ళు భరించారు. నీకు 3 సంవత్సరాలు కూడా అవ్వలేదు లింగిలింగమని. 3 నెలలకు చచ్చిపోతాను అంటావు నువ్వు. గ్యాస్ స్టవ్ ఎక్కడుంది, ఫ్యాన్ ఎక్కడుంది, పురుగుల మందు ఎక్కడుంది? ఇలాగైతే నువ్వు చేద్దావా కాపురం అడుగుతున్నాను నేను. ఒక శ్రమ వస్తే తట్టుకోలేవు, ఒక బాధ వస్తే తట్టుకోలేవు. మగాళ్ళు అంత వీక్గానే ఉన్నారు, ఆడవాళ్ళు అంత వీక్గా ఉన్నారు. నేను అడుగుతున్నాను, శ్రమను ఎలా ఎదుర్కోవాలి? టీవీ ఎట్టి రచ్చబండ ప్రోగ్రాలు చూస్తే ఎదుర్కొంటారా? సంసారంలో చదరంగాలు ఎలా ఎదుర్కోవాలని చూ రచ్చబండలో రోజమ్మ ఏం చెప్తుంది? రోజమ్మకి పెద్ద శ్రమ అయిపోయింది ఇప్పుడు. నీకేం చెప్తుందా అని అడుగుతున్నాను నేను.
సంసారంలో ఎలా డీలు, ఇదిగో ఎథిక్స్ ఎలా నేర్చుకోవాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి, ఇదిగో కౌన్సిలింగ్ ఎలా తీసుకోవాలి. కాపురానికి కౌన్సిలింగ్ లేటండి. నెక్స్ట్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తారు వీళ్ళు. ఇవేం కాదండి. శ్రమను ఎదుర్కోవాలంటే బైబిల్ చెప్తుంది. ఒక శ్రమను ఎలా ఎదుర్కోవాలంటే గ్రంథకర్త రాస్తున్నాడు, నేను కటిక చీకటిలోను ఆగ్రహ దండములోను బాధను అనుభవించిన నరుడను, నేను శ్రమ పడుతున్నాను, నేను ఆ శ్రమను ఎలా ఎదుర్కొన్నానో మీరు అలా ఎదుర్కోండి అని ఆ ప్రజలకి మనకి నేర్పిస్తున్నాడు ఈ గ్రంథకర్త. ఆయనే యెరెమీయా. ఎలా ఎదుర్కోవాలి? అదే 3వ అధ్యాయం 25వ వచనం. అదే 3వ అధ్యాయం 25వ వచనం చూడు. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను ఎత్తుకు వారి ఎడల ఆయన దయచూపువాడు, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఆగుదాం. శ్రమలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పండి? అటు ఇటు పరిగెట్టకూడదంట. అటు ఇటు పరిగెడితే ఏమో. మీకు ఉదాహరణ చెప్తాను వినండి, త్వరగా ముగించేస్తాను. ఎందుకంటే చాలామంది కాలు కుదరట్లేదు, అటు ఇటు తిరుగుతున్నారు. తిరక్కండి, కొంచెం కుదిరంగా కూర్చోండి. పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడట ఒకడు చాలా సీరియస్గా మేడ వారను కూర్చొని ఊగేస్తున్నాడు అంటే ఇలాగా తినంగా వెనకంట. అంతే ఆ మేడ మీద కింద పడిపోయి చచ్చిపోయాడు. పౌలు గారు అక్కడ ఉన్నారు కాబట్టి బతికించేశాడు. ఇక్కడ పౌలు ఉన్నాడా? వాకింగ్ చెప్పేటప్పుడు అటు ఇటు తిరిగితే ఏమవుతారు చెప్పండి? ఇంకేంటని అడగండి నన్ను తర్వాత. అది మన స్వస్థత బోధకులం కాదు, మిమ్మల్ని తిరిగి బతికించడానికి. కుదిరిగా కూర్చోండి, అటు ఇటు తిరగకండి. జాగ్రత్త కొరకు చెప్తున్నా, అపార్థం చేసుకోకండి. నెక్స్ట్, శ్రమలో మొట్టమొదటి నేర్చుకోవాల్సినది యెహోవా దయాళుడని నేర్చుకోవాలి. యెహోవా దయాళుడు అంటే, శ్రమలో యెహోవా దయాళుడని నేర్చుకుంటే అటు ఇటు పరిగెట్టక ముందు ఒక ఉదాహరణ చెప్తానండి. ముళ్ళ పొదలో పడిపోయాం అనుకోండి. ముళ్ళ పొదలు ఉన్నాయి, మీ సైడ్ ఎక్కువ ఉన్నాయి. ఆ ముళ్ళ పొదల్లో పడిపోయాం అనుకోండి. ముళ్ళ పొదల్లో పడిపోయినప్పుడు ఏం చేయాలి? బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పండి? ఇంకేం చేయకూడదు. ఎవడో కూడా తీసే వరకు కదలకుండా కూర్చోవాలి. లేదండి ఈ లోపల నేను కదిలేస్తానని, అటు కదిలితే ఏమవుద్ది? ఇటు గుచ్చిపోతాయి. ఇటు కదిలితే ఏమవుద్ది? ఇటు గుచ్చిపోతాయి. వెనక్కి కదిలితే ఏమవుద్ది? వెనక గుచ్చిపోతాయి. ఎటు కదిలితే అటు గుచ్చుకోవాలి. పొదలో పడినప్పుడు బెస్ట్ పొజిషన్ ఏంటి చెప్పిన? కదలకు కుదురు గుచ్చి ఎవడొకడు వచ్చి తీసే వరకు. సేమ్ లైఫ్ కూడా అంతే. జీవితం అనే ముండ్ల పొదలో మనం పడిపోయినప్పుడు, శ్రమణలే ముండ్ల పొదలో మనం పడిపోయినప్పుడు కదలకు. నువ్వు అటు ఇటు కదిలావో, పిల్లగాళ్ళగా అటు ఇటు కదిలావో, ఇంకా ఎక్కువ శ్రమలు ఎక్కువైపోతాయి. కదలకుండా కూర్చో. ఎందుకంటే ఆ ముండ్ల పొదలో నుంచి తీసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు నువ్వు నమ్మిన యెహోవా. గుర్తుపెట్టుకో. ఇక అటు ఇటు కదలకు. ఆ కదలకుండా ఏం చేయాలి? యెహోవాకు ప్రార్థన చేయి. శ్రమలనే నిందల్లో, బాధల్లో, అవమానాల్లో, అప్పుల్లో, భయంకరమైన రోగాలు, ఏ ఇబ్బందులు ఉన్నాయో నాకు తెలియవు, ఏ సమస్యలనే ముండ్ల పొదలు ఉన్నా ఇక అటు ఇటు కదలకు. కుదురుగా కూర్చో. ఎంత కుదురుగా అంటే ఓపిగ్గా కూర్చో. ఓపిగ్గా కూర్చుని ఒక మాట కనిపెట్టాలట, యెహోవా దయాళుడు అని నమ్మాలట. శ్రమల్లో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది చెప్పండి? దయాళుడు. యెహోవా దయాళుడు అంటే ఏదో రోజు నా శ్రమ మీద ఆయన నాకు చెప్పండి దయ చూపిస్తాడని నమ్మాలి. మనం అలా నమ్ముతామా? ఈదులో అందరూ బాగానే ఉన్నారు, చెప్పండి, ఇంకెవరు బాగుండకూడదు నీ కొలికి. ఈదులో అందరూ బాగానే ఉన్నారు, ఎటు మాకే వచ్చేసినాయి శ్రమలు. అంటే శ్రమలు వస్తే అందరికి రావాలి, అప్పుడు నీ కొళ్ళు పచ్చగుంటాయి, నీకు మాత్రం రాకూడదు. అదే కంపారిజన్ కదండి. మనం ఏమనుకుంటామంటే అందరూ బాగానే ఉన్నారు ప్రభువా, నాకెందుకు ప్రభు ఈ శ్రమలు, మా కుటుంబానికి ఏంటి ప్రభువా? అలాగనకు. యెహోవా దయాళుడని కనిపెట్టు. ఎలా అని నాకు అర్థం కావట్లేదంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పాస్టర్ గారికి భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. 50-50. హాస్పిటల్ లోపలికి వెళ్ళే ముందు చెప్పారు, సంతకం పెట్టండి, బతకొచ్చు బతకపోవచ్చు. సంఘస్థులు వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు, అభిమానించేవారు వచ్చారు. మంచి పాస్టర్ గారు ఆయన. అయ్యో ఈయనకి ఎలా జరిగింది ఏంటి అని లోపల తీసుకెళ్లారు. ఇంకా ప్రమాదం అని చెప్పేశారు. ఆ ప్రమాదం ఏంటో తెలుసా? ఇక
5% ఆయన బతకకపోవచ్చు. లోపలికి ఎక్కడో ఐసీయూలోకి తీసుకెళ్ళిపోయారు, ఆ లోపల వైద్యం జరుగుతుంది. ఆ వైద్యం జరుగుతుండగా ఎవరిని లోపలికి రానివ్వట్లేదు. సంఘస్థులు రాకూడదు, నాన్నవారు ఎవరిని రానివ్వరు. లోపల ఆయన వైద్యం అందుతుంది. ఆ టైంలో చచ్చిపోతాడు అనుకున్నారు. బై గాడ్ గ్రేస్ పాస్టర్ గారు బతికేసి బయటకు వచ్చి, ఫారెన్లో జరిగింది కనుక ఇంటర్వ్యూలు తీసుకున్నారు. సార్ మాకు డౌట్ అండి, 95-85% మీరు చనిపోతారన్నారు. మీరు ఆ రూమ్లో, డార్క్ రూమ్లో ఉన్నప్పుడు ఎవ్వరు మీకు తోడలేరు. మీకు వచ్చినది క్యాన్సర్ వ్యాధి, మీరు ఖచ్చితంగా చనిపోతారని డాక్టర్ కూడా చెప్పేశారు. అలాంటి టైంలో మీకు ధైర్యం చెప్పడానికి మీ భార్య కూడా పక్కన లేదు, ఉండకూడదు ఆ టైంలో. అలాంటప్పుడు మీరు ఏ ధైర్యంతో ఈ గంటలు మీరు ధైర్యంగా బతకగలిగారు సార్ అని అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఏ ధైర్యం లేదండి, నా విశ్వాసులు వీళ్ళెవ్వరో కాదండి, నాకు ఒక మాట గుర్తొచ్చింది. ఆ మాట ఏంటంటే, యెహోవా దయాళుడు. యెహోవా దయాళుడన్న మాట గుర్తొచ్చింది. ఆయన సేవ చేశాను, ఆయన కొరకే బతికాను. ఆయన సేవలు ఉండగానే ఈ సమస్య వచ్చింది. ఆ దయగలిగిన దేవుడు నా మీద దయ చూపిస్తే ఈ డార్క్ రూమ్లోంచి నన్ను బయటకు తీసుకెళ్తాడు. లేదు, ఆయన చిత్తం ఏరేలా నా పట్లుంటే ఆయన సన్నిధికి నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఏది జరిగినా నాకు మంచిదని లంగర్ లాంటి ఒక మాట దొరికింది. అదే ఆయన దయ కలిగిన దేవుడు. ఇప్పుడు చెప్పండి, శ్రమలో ఎప్పుడు ధైర్యంగా ఉండగలమో చెప్పనా? ఎదురింటి వెళ్ళని పక్కింటి పొల్లని చూసినప్పుడు కదండి. ఎప్పుడు ధైర్యంగా ఉండమన్నా, నా శ్రమను చూసేవాడు ఒకడు ఉన్నాడు. అది సంవత్సరం అనుభవించాలో, 2 సంవత్సరాలు అనుభవించాలో, 30 సంవత్సరాలు అనుభవించాలో, 40 సంవత్సరాలు అనుభవించాలో నాకు తెలియదు. కానీ ఎప్పటికీ ఆయన నా మీద జాలి కలుగుతుందో తెలియదు. అప్పటి వరకు నేను నా దేవుడు దయ కలిగిన వాడని మాత్రమే నమ్ముతాను. శ్రమలో మొట్టమొదటి నేర్చుకోవాల్సింది, మన దేవుడు దయ కలిగిన వాడు. గాడ్ ఈజ్ గుడ్, అంతే. మాకే ఇంతకు ఎలా జరుగుతుంది, ఇంకే ప్రశ్నలు అడక్కు. మాకెందుకు ఎలా జరుగుతుంది, ఆ ప్రశ్నలన్నీ మనకు అనవసరం. నా శ్రమలో, నా జీవితంలో ఏం జరిగినా నా దేవుని చిత్తం లేకుండా ఏది జరగదు. రెండోది, ఓపికతో కనిపెట్టాలి. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరమా, 2 సంవత్సరాల, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, నాకు తెలియదు. ఎవరి శ్రమను ఎన్ని సంవత్సరాలు దేవుడు ఉంచుతాడో తెలియదు. అన్ని సంవత్సరాల దేవుడు ఏం చేస్తాడట? ఓపిక నేర్పిస్తాడట మనకి. కొన్నిసార్లు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళిపోయి అనుకోండి, అన్నం విలువ తెలియదు మనకి. అది అన్నం విలువ మనకు తెలియాలంటే నోటు దగ్గరికి చేయరాని పరిస్థితులు నీకు వస్తే అప్పుడు అన్నం విలువ ఏంటో నీకు అర్థం అవుతుంది. అన్న విలువ తెలియాలంటే ఆకలి దప్పులు ఎలా ఉంటాయో చూపిస్తాడు. కొన్నిసార్లు ఉన్న స్థితిగతుల్లో ఉండడం మనకు రాకపోతే లేబర్ తనం, నాకు ఫోన్ చేసింది కోవైట్ నుంచి. అన్నయ్య, రేపు నుంచి నేను డాడీతో మాట్లాడినా అన్నయ్య అంది. ఏమ్మా మీ డాడీతో మాట్లాడిన నాకెందుకు చెప్తున్నాను అని నేను. అంటే ఆ డాడీ అంటే మా డాడీ కదన్నయ్య, ఆ డాడీ అంది. ఓ అన్నాను. అప్పుడు అంది, మాట్లాడాను రేపు నుంచి అంది. ఏమ్మా అన్నాను. ఏమ్మా అంటే ఆవిడ అంటుంది, నేను మాట్లాడాను. చెప్పు అన్నాను. 3 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా జవాబు రాలేదు. ఇంక రేపు నుంచి మాట్లాడినాను నేను. ఇది ఎలా ఉందో తెలుసా? ఏదో పక్కన ఈదులు ఆడుకునే కుర్రోళ్ళలాగా, ఏదో మీ హెడ్ మాస్టర్ లాగా, మీ ఇంట్లో మీ తాతయ్యలాగా అనుకుంటున్నావు దేవుడిని.
మాట్లాడదంట. ఇప్పుడు మాట్లాడకపోయేసరికి దేవుడు పరలోకంలో అయ్యో నా బిడ్డ మాట్లాడలేదు ఎలాగా సూర్యచంద్రులారా ఆగిపోండి అంటాడు అనుకుంటున్నావా? మరీ ఎట్టకరం కదండి దేవుని లోకి కట్టడం. నేను మాట్లాడను, నేను చర్చికి రాను ఏమనుకుంటున్నావు దేవుడు అంటే? రాకపోతే పోతావు. నేను దేవుడి దగ్గర రానంటే ఎవరికి నష్టం? పచ్చిగా గుర్తుండాలని ఒక మాట అంటున్నాను, తప్పుగా అనుకోకండి. చెరువు మీద కోపం మీద ఎవరికి నష్టం చెప్పండి? రానంటే నేను రాను ఎక్కడికి రావు అంటే నీకు మంచి జరిగితే వస్తావు, మంచి జరగకపోతే రావు. ఇప్పటివరకు మంచి జరిగింది నీకు, ఎందుకు సరిగ్గా సమయానికి నష్టం జరుగుతుంది? ఏదో తేడాగా ఉన్నావు. రెండవ చెప్తున్నాడు, యెహోవా దయ్యాడని నమ్మాలి. 27వ వచనంలో యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపువాడు యెహోవా. ఏం చెప్తున్నాడండి? యవన కాలమున కాడి మోయట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపువాడు యెహోవా. చాలామంది యూత్ మీటింగ్లో రెఫరెన్స్ ఉపయోగిస్తారు, కానీ ఎందుకు ఉపయోగిస్తారో వాళ్ళకే తెలియదు. ఎందుకంటే సందర్భసారంగా చదవరు కదండి. యెహోవా కాడి మోయట మేలే, యెహోవా కాడి మోయట మేలే. యెహోవా కాడంటే ఇక్కడ ఏంటి? ఇలాపవాక్యంలో యెహోవా కాడంటే ఏంటి చెప్పండి? శ్రమలో. చాలామంది సువార్త అనుకుంటారు, అక్కడ శ్రమలు. చెరకి తీసుకెళ్ళిపోయారు చూసారా? ఆ చెరకి తీసుకెళ్ళిపోయారు ఎవరు? ఆ కల్దీలు వచ్చి చెరకి తీసుకెళ్ళిపోయారు. ఎవరిని తీసుకెళ్ళిపోయారు? ఇశ్రాయేలీ స్త్రీలను తీసుకెళ్ళిపోయారు. యవన స్త్రీలను తీసుకెళ్ళిపోయారు, వృద్ధులను తీసుకెళ్ళిపోయారు, పెద్దలను తీసుకెళ్ళిపోయారు, ఇంకా ఎవరిని తీసుకెళ్ళిపోయారు? యవనస్తులను తీసుకెళ్ళిపోయి ఏం చేశారు? ఆ పొరుగు రాజులు వాళ్ళ దగ్గర ఊడిగం చేయించుకున్నారు. అలా తీసుకెళ్ళిపోతే ఆ యవనస్తుల బృందంలో ముగ్గురు మనకు ఉంటారు. వాళ్ళ పేరు దానియేలు ముగ్గురు స్నేహితులు. తెలుసా మీకు సందర్భం? హిస్టరీ అర్థమవుతుందా? అంటే యవన కాలమున యెహోవా కాడి మోయటంటే ఆ కాడి ఏమనుకుంటారు? చెరక తీసుకెళ్ళిపోవడమే కాడి. దానియేలుని తీసుకెళ్ళిపోయారు, దానియేలు స్నేహితులు తీసుకెళ్ళిపోయారు. అక్కడ పోయారు. చాలామంది యవనస్తులు మూలుగుతున్నారట. ఏంటి మాకు ఈ బాధలేంటి? మా అయ్యలేదో తప్పు చేస్తే మేము ఇక్కడ చెరగా ఉండడం ఏంటి? మా నాన్నలకి మా అమ్మలకి తిరగలేకపోతే ఈ నష్టాలు మేము భరించడం ఏంటి? మాకు ఈ కాడేంటి? ఈ శ్రమ ఏంటి? మా దేవుడు ఎందుకు మమ్మల్ని ఇలా బాధ పెడుతున్నారని వాళ్ళ బోరు నేడుస్తుంటే యెరెమీయా అన్నాడు, అలా ఏడవకండి. మీ అయ్యలు తప్పులు చేస్తే మీరెందుకు మోస్తున్నారో తెలుసా? మీకు ఒక విషయం అర్థం అవ్వాలి. ఎలా అంటే, మన తండ్రి ఉన్నాడు అనుకోండి, కుటుంబానికి ఉండే తండ్రి బాగా తాగుతున్నాడు అనుకోండి, ఆ నష్టం ఎవరి మీద పడుతుంది చెప్పండి? రేపు పొద్దున్న తాగుతాడు. నీ తాగుబోతు వ్యవహారానికే సంపాదించిందంతా పోద్ది. ఈ పోయిన తర్వాత వయసు ఇంకా ఉండగానే ఆ భార్యకి నువ్వు ఏ తోడు లేకుండా అయిపోతావు. నీ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు ఉండగా నువ్వేమీ చేయలేకపోతావు. చివరికి వాళ్ళని ఏమి చక్కబెట్టలేకపోతావు. నీ తాగుబోతే ఎవరైనా అప్పులు పాలు చేస్తావు. తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు, నీకు వైద్యం చేయించలేరు. అక్కడ మూలుగుతూ తీసుకొచ్చి మంచం మీద పడేస్తావు. నేడో రేపో మూలుగుతూ చస్తావు. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే వీళ్ళు ఏమైపోవాలి చెప్పు? ఏ ఇంటికో పాస్ పని చేయడానికి పోవాలి ఆవిడ. నీ గర్భాన్ని పుట్టినందుకు ఆ పిల్లలు ఏ రోడ్డు మీద అడుక్కు తినాలి, లేకపోతే ఇంకేం చేయగలరు? పోతే హాస్టల్కి పోవాలి, ఎక్కడో దిక్కున పని చేసుకోవాలి. ఇప్పుడు అడుగుతున్నాను, ఈ పిల్లలు ఈ రోజు ఇలా రోడ్డు మీద అడుక్కోవడానికి కారణం ఎవరు చెప్పండి? వాళ్ళ నాన్న. భర్త చిన్న వయసులోనే భర్త లేకుండా ఈరోజు పాసి పని చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది చెప్పండి? ఆవిడ భర్త. అంటే ఒక యజమానుడు సరిగ్గా లేకపోతే భార్య నష్టపోద్ది, ఒక యజమానుడు సరిగ్గా లేకపోతే పిల్లలు నష్టపోతారు. ఇది మీకు అర్థమైతే మీ అయ్యలు తినంగా లేరు కనుక ఆ నష్టాలు మీరు మొయ్యాల్సి వస్తుంది. ఈ కండి మీకు పాఠాలు నేర్పించడానికే మోస్తున్నారు అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? మరో ఉదాహరణ, తండ్రి బాగా సంపాదించాడు, జాగ్రత్త కలిగిన వాడు, రూపాయి దాచాడు, బిల్డింగ్లు కట్టాడు, ఎకరాలు కొన్నాడు, అకౌంట్స్లో డబ్బు మెయింటైన్ చేశాడు. ఇప్పుడు మన తండ్రి బాగా సంపాదిస్తే రేపు పొద్దున ఎవరు సుఖపడతారు చెప్పండి? కొడుకులు. అంటే తండ్రి బాగోకపోతే నష్టపోయేది కొడుకులే, తండ్రి బాగుంటే సుఖపడేది కొడుకులు. అంటే వీళ్ళ బాగుంటే సుఖపడతారు, వీళ్ళ పాడవుతే వాళ్ళు పాడవుతారు. యెరెమీయా అదే చెబుతున్నాడు. మా అయ్యలు ఏదో చేస్తే మేమెందుకు చేయాలని అడగండి. మీ అయ్యలకు పుట్టారు కనుక మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మీ అయ్యలు సుఖం తెస్తే, వీళ్ళు నష్టం తెస్తే నష్టాన్నే అనుభవిస్తారు. ఈ లాజిక్ ఎవరికి అర్థమైంది తెలుసా? దానియేలుకి అర్థమైంది. ఈ లాజిక్ ఎవరికి అర్థమైంది తెలుసా? దానియేలు స్నేహితులకు అర్థమైంది. అందుకే వాళ్ళు ఏమన్నారు తెలుసా? శ్రమలలో చెరలో కూడా ఉండే దానియేలు స్నేహితులు ఏమంటారు అనుకున్నారు? ఆ అగ్నిగుండంలో పడేస్తే యెహోవా మమ్మల్ని విడిపించినా విడిపించకపోయినా మా దేవుడు దయ కలిగిన వాడు గొప్పవాడు అన్నారు. వాళ్ళకి ఆ విషయం అర్థమైంది.
దానియేలుని తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే దానియేలు ఏమన్నాడు? నా దేవుడు విడిపించినా విడిపించకపోయినా నా దేవుడు గొప్పవాడు అన్నాడు. ఎలా గొప్పవాడు? వాళ్ళకు ఒక విషయం అర్థమైంది, ఈ శ్రమ అనే కాడి మోయిట మాకు మేలు. ఎంత మేలైందో తెలుసా? వాళ్ళ శ్రమ ఉందని, ఇబ్బంది ఉందని ఏం గుసగుసలాడకుండా దేవుడిని శ్రమల్లో కూడా స్తుతించినందుకు ఆ దేశానికి దానియేలు ఏమైపోయాడు చెప్పండి? ప్రధానమంత్రి అయిపోయాడు. ఆయన స్నేహితులు అధికారులు అయిపోయారు. అంటే యెహోవా కాడి ఓపికగా మోస్తే, ఈ శ్రమలు ఎందుకు ఇచ్చామని ప్రశ్నించుకో, ఆ శ్రమలను ఓపికగా భరించు. ఒకరోజు నీ లైఫ్లో సక్సెస్ అంటే ఏంటో చూపిస్తా. మొదటిది యెహోవా దయాళుడని చూడాలి. 2, ఇలా ఎందుకు జరుగుతుందని అడగకూడదు. 31 వచనం ఏం చెప్తున్నాడో చూడండి. ప్రభు సర్వకాలము ఎడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలగచాడు. ఇందాక నుండి ఒక మాట మీకు ప్రశ్న రావాలి. అంటే దేవుడు మనుషుల్ని ఎందుకు బాధపడతాడు? ఆనంద పెట్టడానిక? కొంతమంది సైకోలు ఉంటారు. సైకోలు తెలుసు కదండి. చిన్నపిల్లలు ఉంటారా? చిన్నపిల్లల్ని వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారనుకున్నా, గిల్లెత్తారండి. వాళ్ళు పొగలు గిల్లేసి ఏడు 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 ఏడరా ఏడు అని గిల్లెత్తారు. అలా గిల్లెత్తుందంటే ఆడు ఏడితే బాగుంటాడు అన్న. అంటే ఏడితే బాగుండు, అదే సైకో లక్షణం, అదో లక్షణం. సైకో లక్షణాల్లో అదో లక్షణం అన్నమాట. బొగలు గిల్లేస్తారు, తొల్ల గిల్లేస్తారు, పిరుదులు గిల్లేస్తుంటారు, ఆ నడుము గిల్లేస్తుంటారు. ఎంత ఏడిపిస్తారు అంటే, కొంతమందికి ఏడిపిస్తే చెప్పండి ఆనందం. దేవుడు కూడా మనుషులు ఏడుస్తుంటే పరలోకం సింహాసనం మీద కూర్చుని జేమ్స్ గడు భలేగా ఏడుస్తున్నాడు అనుకుంటాడా? సైకో దేవుడు? భలేగా ఏడుస్తున్నాడు రా, ఏడరా నువ్వు అలాగే ఏడు, నువ్వు అలాగే ఏడు అనుకుంటాడా? దేవుడు గుర్తుపెట్టుకోండి, మనం ఏడిస్తే ఆయన ఏమి నవ్వడండి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏడిస్తే నేను కూడా బాధపడతాను. మన దేవుడు ఆయనే మనల్ని ఏడిపించి ఆయనే మనం ఏడుస్తుంటే మళ్ళీ ఏడవడం ఏంటండి? వింతగా లేదండి? మీకు అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లలు కుదిరినరు, మాట వినరు. కూర్చోరు అన్నాకాడ కూర్చోరు. అలా అంతే. ఆ ప్లగ్లో ఏలాడతారు, ఈ ప్లగ్లో ఏలాడతారు, అందులో ఏలాడతారు, ఇది అన్నిటిలో ఏలాడతారంట. ఒరే కరెంటు కొడతారు అంటే వద్దన్న కాడ పెడతాడు. అలా టైంలో వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? లాగరండి పడుతుంది, పడేమని పడేసరికి గట్టిగా తగిలేస్తుంది, బేరని ఏడుస్తాడు. ఆ ఏడ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది చెప్పండి? మళ్ళీ ఆయన దగ్గర లాక్కుని ఏడక నాన్న అని మళ్ళీ ఈవిడ బాధపడ. కొట్టడం దేనికి, ఈవిడ బాధపడడం దేనికి? లాజిక్ అర్థమైతే చెప్పనా? ఎందుకు కొట్టిందంటే, ఆడు అలా కొట్టకపోతే ఆడు ఆ కరెంట్లో ఏలు పెడితే చస్తాడు. ఎందుకు బాధపడుతుందంటే, ఆడు బాధపడుతున్నాడు కనుక బాధపడుతుంది. ఈ లాజిక్ మీకు అర్థమైతే, మనల్ని దేవుడు కొట్టకుండా ఉండడండి, ఖచ్చితంగా కొడతాడు. ఎందుకంటే మనల్ని అలాగ వదిలేస్తే నరకానికి పోతాం. అందుకు ఆయన కొడతాడు. ఆ కొట్టిన తర్వాత మనం మూలుగుతాం, ఏడుస్తాం. చూసారు, ఏదో ఒక శ్రమలోనో ఆర్థిక ఇబ్బందులోనో ఏడుస్తాం. ఏంటి ప్రభు అన్నప్పుడు దేవుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చి బాధపడతాడు. కొట్టేది ఆయనే, బాధపడితే మళ్ళీ మనల్ని పట్టుకుని బాధపడేది ఆయనే. ఎందుకు కొట్టా ప్రభు అంటే, మాట వినాలని కొట్టాను. ఎందుకు ఏడుస్తున్నా ప్రభు అంటే, నువ్వు ఏడుస్తున్నావని ఏడుస్తున్నావు. అయినా ఇది సర్వకాలం ఏముండదు, కొద్ది కాలమేనట. ఎల్లకాలం ఇలా ఎడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును, ఆయన హృదయపూర్వకంగా ఎలాగా చేయడు. ఎలా? మనల్ని ఏడిపించాలనుకోడు, మనల్ని పరివర్తన తీసుకురావడానికే చెప్పండి మనకు నేర్పిస్తాడు. ఇప్పుడు చెప్పండి, మా జీవితంలోకి ఎందుకంటే ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎంత ప్రార్థన చేసినా అంటే, ఏమో ఆయనకి నచ్చనే మీ ఇంట్లో నీ ఒంట్లో ఏమున్నాయో ఏమో. మనం బాగానే ఉన్నామని మనం అనుకుంటే సరిపోద్దా? ఆయన అనుకోవాలి. మాకెందుకు ఎంత సమస్యలు మాకు ఎదురవుతున్నాయంటే, ఏమో ఏం తేడాగా ఆయన ఎదుట మనం ప్రవర్తిస్తున్నాం ఏమో. కొట్టిన తర్వాత బాధపడిన తర్వాత ఆయన ఈ మనుషులు అన్నారట, ఏంటి మాకు ఈ బాధలు ఏంటి అని. కిందకు ఒక మాట అంటున్నారు, ముగించేస్తాను చూడండి. 39 వచనంలో, సజీవులు ఎలా మూలుగుదురు, నరులు తమ పాప శిక్షను బట్టి ఎలా మూలుగుదురు. దేవుడు బాధ పెట్టినప్పుడు ఎలా మూలుగుతున్నారు? మూలుగు అంటున్నారట. సజీవులు మూలిగి నరులు అంటున్నారు మాకేంటి బాధలు అన్నప్పుడు గ్రంథకర్త అంటున్నాడు, ఏంటి బాధని అనకండి, మీకు ఈ బాధలు ఎందుకు వచ్చాయంటే మీరేదో పాపం చేశారు. కొన్నిసార్లు నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను, ఒకసారి వినండి.
కొన్నిసార్లు మనం వంటలు చేసినప్పుడు కొన్ని మరకలు పడతాయి గిన్నెలకి. ఆ గిన్నెలు కడుగుతున్నప్పుడు తల్లులు గిన్నెలు కడుగుతారు, కొన్ని గిన్నెలు అలా చేత్తో కడిగేస్తుంటారు. అలా చేత్తో సబ్బు పెట్టి అలా చేత్తో కడిగితే ఆ మరకలు చాలా ఈజీగా పోతాయి. కొన్ని మొండి మరకలు ఉంటాయి, ఎంత తోమినా పోవవి. అప్పుడు ఏం చేస్తారు? ఇసుకేసి పీసెట్టి మొత్తం ఆ మరకపోయే వరకు బరాబరా దాన్ని తోమేస్తారు. ఇది వాస్తవం కదండి? సేమ్ అంతేనండి. మన జీవితం మీద కొన్ని మచ్చలు ఉంటాయి, దేవుడు కొన్ని విషయాలు అలా కడిగేస్తాడు. మనం ఎంత కడిగినా కొన్ని మొండి మరకలు ఉంటాయి మన జీవితంలో పావు. ఆ టైంలో దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? తోమేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎంత తోమాలో అంత తోముతాడు. అది రోగంలో తోముతాడో, అప్పుల్లో తోముతాడో, నష్టాల్లో తోముతాడో, ఎందులో తోముతాడో తెలియదు, కానీ మొత్తం నీ గుణపాఠం వచ్చే వరకు తోముతూనే ఉంటాడు. ఎందుకంటే ఆ మొండి మరక నీ లైఫ్లో పోవాలి. ఇష్టమైన పాత్రగా, ఆయనకు అనుకూలమైన పాత్రగా తిరిగే వరకు తోముతూనే ఉంటాడు. ఆ టైంలో అంత తోమేస్తున్నప్పుడు నేను ఏం చేయాలంటే, అటు ఇటు పరిగెట్టకు, అలా ఇలా ఎక్కడికి వెళ్ళకు. ఆ శ్రమలో నువ్వు నేర్చుకోవాల్సింది యెహోవా దయాళుడని కనిపెట్టు, ఓపికతో ఉండు. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు తెలియదు. ఆ బాధపడుతున్నప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, ఎంత బాధ పెట్టినా నేను బాధపడతా, ఆయన పైనుండి ఏం ఆనందపడ్డు, ఏదో ఒక రోజు నా వైపు చూసి ఆయన కూడా బాధపడతాడు. ఏదో ఒక రోజు జాలి చూపిస్తాడు, అరే ఎంతకాలం చాలేక ఈడు బాధపడించాలని. దేవుడే పడవేసిన వాడే మళ్ళీ చెప్పండి పైకి లేవనెత్తుతాడు. ఈ టైంలో కంప్లైంట్ చేయకు, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకేంటి ఈ శ్రమలని ఇంకేం మాట్లాడకు. ఒక పని చేయి. ఆ పని ఏంటో తెలుసా? కింద చెప్తున్నాడు, మన మార్గమును పరిశోధించి తెలుసుకొని మన యెహోవా తట్టు తిరుగుదము, ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయాలు మన చేతులను ఎత్తుకుందాం. అంటే మనం చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆనందం వచ్చినా ప్రార్థన చేయాలి, సంతోషం వచ్చినా ప్రార్థన చేయాలి, నెక్స్ట్ శ్రమ వచ్చినా ప్రార్థన చేయాలి. దేవా ఏది జరిగినా నీకు సరెండర్ అయిపోతున్నాను. ఏం జరిగినా నా జీవితంలో సంతోషం వచ్చినా నీ ఆలోచన లేకుండా నా జీవితంలో సంతోషం రాదు. నా జీవితంలో బాధ వచ్చినా నీ పర్మిషన్ లేకుండా ఏ బాధ రాదు. ఏదో జరుగుతుంది నా జీవితంలో, నాకు అర్థం అవట్లేదు, నాకు ప్రశ్నలుగా ఉంది నా జీవితం. ఈ ప్రశ్నల మధ్య నాకు ఆన్సర్ ఏంటని ఇప్పటికిప్పుడు నేను అడగను. కానీ నేను ఒకటి నేర్చుకున్నాను, ఏం జరిగినా నీకు మహిమ కలుగును గాక అన్నాడు. ఈసారి చెప్పండి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాకు అది పోవాలి అది పోవాలని అని ఏం అడగండి. ఈసారి ఇలా అడగండి, అది పోవాలి కాదు, శ్రమలను జయించే శక్తి మాకు రావాలని ప్రార్థన చెయ్యండి పాస్టర్ గారని అడగండి. అలాగ అడగరు. ఈ ఏడాదిలో ఒక్క శ్రమ కూడా రాకూడదు మాకు, రాదు. ఈ ఏడాదిలో మాకే కలిసి వచ్చే లాటరీ టికెట్ ఏమనంటే ముందు మా పేరు వచ్చేయాలి. శ్రమలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. జీవితంలో శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినా ఆయన వైపు చేతులు ఎత్తండి, సంతోషం వచ్చినా ఆయన వైపు చేతులు ఎత్తండి. నేను ముగించేస్తున్నాను. యెర్మీయా గారు మాకేం నేర్పిస్తున్నారంటే శ్రమలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నాను అన్నమాట. నేను ముగించేస్తున్నాను. యెర్మీయా గ్రంథం మీరు చదవండి, ఇలాప వాక్యాలు చదవండి. ఆ కల్దీలు రాజులు వచ్చారు కదండి, అందరిని నరుక్కుంటూ వెళ్ళిపోతారండి. రక్తం వేర్లై పారుతుంది, బలిపీఠం పడగొట్టేస్తారు, పిల్లలందరూ కింద పడిపోతారు. గర్భిణీ స్త్రీలు ఉంటారు కదండి, ఆ గర్భిణీ స్త్రీలు మానాల్లో కత్తులు పెట్టి పైనుంచి కిందకి చీరేసి ఆ బిడ్డను బయటికి లాగి బండకేసి కొట్టేస్తారు. బతుకుండగానే మనుషులు శరీరం తోలు ఒలిసేస్తారు, బతుకుండగానే అవయవాలు బయటకు పీకేస్తారు. ఒక మనిషి బతుకుండగానే బట్టలు విప్పి ఘోరమైన శ్రమ గురించి, బతుకుండగానే ఇలాంటి పెద్ద రాడ్లు సోలాలు ఉంటాయి పెద్దవి, ఆ పెద్ద చెక్క సోలాలు ఏవైతే ఉన్నావో ఆ సూదుగా చెక్కిన దాని మీద గర్భిణీ స్త్రీని మనిషిని దాని మీద బలవంతం కూర్చోబెట్టి కింద నుంచి, అంటే మన మోసన ఓళ్ళలో నుంచి నోట్లో నుంచి ఆ ఓస వచ్చేలా మనిషిని అలా గుచ్చేసేవాడు. ఇంత భయంకరంగా ఏడిపిస్తున్నప్పుడు ప్రవక్త ఇవన్నీ చూస్తున్నాడు. అయ్యో నేను చెప్పాను వీళ్ళందరికని బాధపడుతూ ఆ రక్తపు మడుగులో యెర్మీయా మోకాళ్ళు వేసి ఏమంటాడు తెలుసా? దేవా ఈ రక్తపు మడుగులో మోకాళ్ళు వేసి ఒక మాట అడుగుతున్నాను, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు అన్నాడు. మా మనవాళ్ళు మా కళ్ళ ముందు చచ్చిపోవచ్చు, మా పిల్లలు మా కళ్ళ ముందు చచ్చిపోవచ్చు, మా శ్రోతలు మా ప్రియులు వాళ్ళ రక్తం వేర్లైపారచ్చు. ఈ రక్తపు మడుగులో మోకాళ్ళు వేసి నీదే తప్పని నేను ఏమన్నాను, ఈ పాపాలన్నీ మేము మీదేసుకుని మేము పాపం చేయడం వల్ల ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. అందుకే
మా పాపాల మధ్య మోకాళ్ళేసి ప్రభువా నీకు సెలవిస్తున్నాను, ఏం జరిగినా మా జీవితంలో నువ్వు నమ్మదగినవాడు. ఈ మాట చెప్పగలరా? జీవితంలో మాకు ఎందుకు శ్రమలు వచ్చాయని ఎప్పుడు అనకండి దేవుని దగ్గర. శ్రమలు వచ్చినా దేవా నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. మాకు ఏంటి కన్నీళ్ళని ఎప్పుడు అనకండి. మా ఇంట్లోనే ఏంటి మరణాలని అనకండి. దేవా మా ప్రియులు శవం ముందు కూడా మోకాలేసి నీకు అడుగుతున్నాం, నువ్వు ఎంతైనా నమ్మదగినవాడు. ఎందుకు ఇలా జరుగుతుందో మాకు అర్థమవుతుంది. కానీ ఒక విషయం అయితే నేను నేర్చుకున్నాను నీ బైబిల్ చదివాక, ఏ కష్టాల్లో అయినా నువ్వు దయగలమైన దేవుడు అని నమ్ముతున్నాను. ప్రస్తుతం నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ శ్రమే నాకు మేలుగా మారుస్తాం. నాకు తెలియకపోవచ్చు. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. మా జీవితంలో చాలా శ్రమలు వచ్చాయి. కాక మొక్క డొక్క తిని చెప్తున్నాను నేను. అయిపోయింది నా లైఫ్ అనుకున్నాను. ఇంకా అందరూ అన్నారు ఇక అయిపోయింది, అబ్బాయి లైఫ్ ఇంకా లెగడక సేవకు పనికిరాడని అలాంటి నింద నా మీద వేసేసారు. ఆ టైంలో ఇంకేం చేయడానికి లేదు, మౌనంగా కనిపెట్టి దేవునికి ప్రార్థన చేయడం తప్ప. జైలుకి పంపించారు. సుమారు 50 రోజులు జైల్లో పెట్టారు. సాక్ష్యం తీసేశారు. సేవను ఆపేశారు. చేస్తూ చేస్తూ ఉద్యోగం మీద పెద్ద లెటర్ రాసి పెట్టారు. సుమారు 4 సంవత్సరాలు నిశ్శబ్దంలో నన్ను ఎంత ఏడిపించాలంత ఏడిపించారు. ఇదంతా ఏడిపించింది ఎవడో కాదు, సేవకులే ఏడిపించారు. ఇదంతా ఆ టైంలో మౌనంగా ఉన్నాం. ఏమాత్రం లూజ్ అయినా ఆ శ్రమలో జరిగేదని చెప్పిన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలి. ఓపికగా కనిపెట్టడం యూట్యూబ్లో తెగ పోస్టులు పెడుతున్నారు నా మీద. దొంగోడు దొంగోడు దొంగోడు, మోసగాడు మోసగాడు మోసగాడు, ఎన్నో పెట్టారు. రకరకాల కామెంట్లు చేస్తారు. ఎవరిని ఏమనలేవు. కేసు కోర్టులో ఉంది. నేను నిర్ణయించుకున్నది ఒకటే, దేవా నీ సేవకు నన్ను యవ్వనంలో ఉన్నప్పుడే నన్ను పిలిచావు. ఇప్పటికి 20 ఏళ్ళు దగ్గర అవుతుంది నీ సేవకు వచ్చి. నేను చిత్తమైతే నన్ను వాడుకుంటావు. ఈ నిందే నీకు మహిమ, నీ నిందే ఈ లోకానికి నచ్చింది. ఈడు ఎలాగే పోవాలని నువ్వు నిర్ణయిస్తే నేను అలాగే పోతాను. నా భార్య ఏమైపోతుందో నాకు తెలియదు. నాకు పుట్టిన ఆడబిడ్డ ఏమవుతుందో నాకు తెలియదు. ఎన్ని రోజులు బతుకుంటానో నాకు తెలియదు. ఒకటి నిర్ణయిస్తున్నాను, ఏదైనా నీ చిత్తమే సిద్ధించునుగాక. మౌనం అయిపోయాను. కోర్టులో నడుస్తుంది. ఒకటి నిర్ణయించుకున్నాను, అందరు నోర్లు మూయించాలంటే మాటకు మాట కాదు, దెబ్బకు దెబ్బ కాదు. ఏ నిందేశారో ఆ నిందనే కోర్టులో నిజాయితీగా గెలవాలి. అలా గెలవాలంటే మనం జెన్యూన్గా కోర్టులో ధైర్యంగా నిలబడాలి. ప్రార్థన చేసుకున్నాను. జడ్జి గారు ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు, మా లాయర్ డిఫెన్స్ ఇస్తున్నారు, పీపీ డిఫెన్స్ ఇస్తున్నారు. ఆర్గ్యుమెంట్లు సుమారు నెలలు జరిగాయి. మౌనంగా ఉన్నాను. విచిత్రమైనది, చాలా పెద్ద కేసు అది, వివరించలేను. కానీ అంతా జరిగింది. ఒకరోజు లాయర్ జడ్జి గారు వాదోపవాదం జరిగే లోపల పిలిచారు. ఇలా రా అన్నారు. నీ పేరేనా? పలానా పలానా సో అన్నారు. నేనే సార్ అన్నాను. నీ మీద పెట్టిన కేసు ఆధారాలు లేవు గనక, ఆరోపణలు గనక, అబద్ధాలు గనక నీ మీద పెట్టిన కేసు ఈరోజు కొట్టేస్తున్నావు అన్నారు. అదే కేసు కనుక బాగుండే, అదే కేసు వాస్తవాలైతే నాకు శిక్ష 10 years పడుతుంది. 10 years అబో. 10 years జీవితంలో శిక్ష అంటే ఇంకేముందండి జీవితం. నేను తిరిగి వచ్చేసరికి మా అమ్మ నాన్న చచ్చిపోతాను. నేను తిరిగి వచ్చేసరికి నా భార్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను తిరిగి వచ్చేసరికి నా బిడ్డ అనాథ అయిపోవచ్చు. ఎక్కడ ఉంటుంది ఏముండదు. అలాంటి బార్డర్ సావంచు నిలబడినప్పుడు విషయం చూడండి. దేవుడు ఎవరు నోటంటైతే నా మీద నిందలేసి పలికించాడో ఆ వ్యక్తులే వచ్చి, బ్రదర్ తప్పైపోయింది, తెలియక మాట్లాడామని మళ్ళీ వాళ్ళ నోటంటే క్షమాపణ చెప్పించాడు. ఇదంతా జరగాలి అంటే ఎన్ని సంవత్సరాలు నా జీవితంలో ఓపిక అవసరమో తెలుసా? సుమారు 5 సంవత్సరాలు ఈ శ్రమను ఓపికగా భరించాలి. ఈ 5 సంవత్సరాలు ఏమాత్రం అలడి చెందినా నేను ఏమైపోతాను చెప్పండి? ఆత్మహత్య చేసుకోవడమో, దేవుణ్ణి వదిలేయడమో, వ్యసనాలకు గురవడమో జరుగుతుంది. మనకి శ్రమలో లంగర్ లాంటి మాట ఏంటో తెలుసా? మన జీవితంలో ఏం జరిగినా మన దేవుడికి తెలియకుండా ఏది ఉండదు. ఆయన చూస్తున్నాడు. ఆయన దయగలిగిన వాడు. ఎప్పుడు దయ చూపిస్తాడో తెలియదు. తగిన సమయం ముందు దయ చూపిస్తాడు. నిందలనే పూదండలుగా మార్చేస్తాడు. శ్రమలనే సంతోషంగా మార్చేస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లోనే ఫలభరితమైన దీవెనలు ఇస్తాడు. జీవితాన్ని సమాధానకరంగా అర్థవంతంగా మార్చేస్తాడు. అప్పటి వరకు శ్రమల్లో ఎలా ఉండాలి చెప్పండి?
ఓపికగా ఉండాలి. ఉంటారా? ఇంట్లో నీ భార్య ఏదన్నా నీ తాగడానికి వెళ్ళిపోతావా? నీ భర్త ఏదన్నా గ్యాస్ కొండ దగ్గర కూర్చుంటావా? అడుగుతున్నాను మిమ్మల్ని. ఓపికగా ఉండండి. ఏం కాదండి. ఆ ఓపిక ఒకరోజు మనకు మంచి విజయాన్ని ఇస్తుంది. ఆ రోజు ఒక మంచి సాక్ష్యం చెప్పుకునే కార్యం మన జీవితంలో సరే. అప్పటి వరకు ఓపికగా ఉండండి, ఓపికగా కనిపెట్టండి. మాకు డబ్బులు లేవు, మాకు ఇబ్బంది, ఇంకేం అనకండి, ఇంకేం వద్దండి. దేవుడి దగ్గర, దేవా నీకు ప్రార్థన చేస్తున్నాం, నీ చిత్తం ఎలా ఉంటే అలా జరిగించు. ఇది మంచి భక్తి అంటారు దీన్ని. యెర్మీయా ఇశ్రాయేలుకి అది నేర్పించాడు. తర్వాత ఇశ్రాయేల్ దేశం బాగుపడింది. మళ్ళీ మాట వినలేదు, మళ్ళీ నలిపాడు, మళ్ళీ బాగుపడింది. మళ్ళీ మాట వినలేదు, మళ్ళీ నలిపాడు, మళ్ళీ బాగుపడ్డారు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేల్నే నలిపేసినాడు. చెప్పండి, నిన్ను నలుపుతాడు, నిన్ను నలుపుతాడు, నన్ను నలుపుతాడు. ఆయనకు అనుకూలంగా తిరిగేంత వరకు ఏదో ఒక శ్రమలో చెప్పండి నలుపుతాడు. మాకేంటి శ్రమలు అనకండి, కలవరి గిరి వైపు చూడండి. ఆ కలవరి గిరి మీద దైవం పడిన శ్రమ ముందు మన ఈ శ్రమలే కాదు. ఆయన అనుభవించిన కష్టం ముందు మన కష్టమే కాదు. ఆ శ్రమలు చూడండి, నీకు అనిపించాలి, దేవా నువ్వు పడిన శ్రమల ముందు నా శ్రమలే కాదు. నిన్ను అర్ధనగ్నంగా ఊరేగించేశారు, ఆకాశానికి భూమికి మధ్య నేను వేలాడదీశారు, ఉమ్ములేంచారు, దైవమైన నిన్నే పరువున బజార్ని వేసేసారు. నువ్వెంత ఒప్పుకున్నావంటే మేమెంత ఒప్పుకుండాలి ప్రభు. సిలువని ఇలా చూడండి. మీ జీవితంలో శ్రమలో కూడా ధైర్యంగా, బయట వాళ్ళు అడుగుతారు, మరి ఎలా ఉండగలుగుతున్నారా, మేము ఉండలేకపోతున్నాం, మరే మేమైతే ఏదో తాగే చచ్చిపోతాం, ఇంత శ్రమల్లో మీరు ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారు అన్నప్పుడు ఆ దేవుడు అంటే తెలియని వాళ్ళు చెప్పండి, మేము ఎలా ఉండగలుగుతున్నాం తెలుసా, మా దేవుడిని బట్టే మేము ధైర్యంగా ఉండగలుగుతున్నాం చెప్పండి. అలా చెప్పమ్మా. అదే ఎడాకులు ఇచ్చేద్దామని చూస్తున్నాను అన్నామంట. అది ఏం చెప్పకండి, మేము ఎలా ధైర్యంగా ఉంటున్నాం మా దేవుని బట్టి. మీరు కూడా దేవుడిని నమ్ముకోండి, మాలాగే మీరు కూడా ధైర్యంగా ఉంటారు. చెప్పండి. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత, ఈ లెసన్ అయిన తర్వాత ఎంతమంది వద్దరు ప్రార్థన చేయమని చెప్పండి. మా శ్రమలు తీసిన పాస్టర్ గారు ప్రార్థన చేయండి అనకండి, అలాగే అడగండి. శ్రమలను జయించే శక్తి నీవు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. మీ ప్రార్థన మీరే చేసుకోండి. కలవరి గిరిని జ్ఞాపకం చేసుకోండి. యెర్మీయా ఇశ్రాయేలు సమాధానం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ఎల్లవేళ మీకు తోడుండుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతులు విన్నారు తండ్రి. ఎవరికి ఏ శ్రమ ఉందో నాకు తెలియదు తండ్రి, వారితో ముఖాముఖిగా మీరు మాట్లాడారు. కొన్నిసార్లు శ్రమలు మా జీవితాన్ని తండ్రి మరింత తండ్రి అందముగా, పరిశుద్ధంగా మార్చడానికి కొన్ని శ్రమలు మా జీవితంలోకి అనుమతిస్తారు తండ్రి. జీవితంలో కొన్ని శ్రమలు మా జీవితంలోకి వచ్చిపోవడానికి, మరింత మిమ్మల్ని దగ్గర చేయడానికి, ప్రార్థన భారంతో మేము చేయాలంటే మా జీవితంలో ఏదో ఒక శ్రమ ఉండాలి దేవా. భక్తిలో తీవ్రత మాకు రావాలి అంటే మా జీవితంలో ఏదో ఒక ఇబ్బంది ఉండాలి తండ్రి. బాధలు ఉన్నప్పుడే భారం ఉంటుంది తండ్రి, సుఖాలు ఉన్నప్పుడే భక్తి సన్నగలిపోతుంది. మా కళ్ళు తండ్రి మిమ్మల్ని మర్చిపోయి ఈ లోకాన్ని చూడడం ప్రారంభిస్తాయి. ఇశ్రాయేలు అదే చేశారు. వాళ్ళకి ఎన్ని పాఠాలు నేర్పించాలని పాఠాలు నేర్పించారు. ఒకవేళ మా జీవితాల్లో కూడా ఈ రోజుకి శ్రమలు వెంటాడుతూ ఉంటే బహుశా మాలో భక్తి లోపిస్తుందేమో. ఆ భక్తిని తండ్రి సరిచేయడానికే ఈ శ్రమల గుండా నడిపిస్తున్నారేమో అనే మంచి ఆలోచన మీ బిడ్డలకు దయచేయండి. ఈ మాటలు అర్థం చేసుకున్న వారు ధన్యులు, అర్థం చేసుకున్న దాని ప్రకారం జీవించేవారు మరి ధన్యులు. తండ్రి మీ బిడ్డలను వీరినందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. ముఖ్యంగా దైవజనుల్ని, సంఘ పెద్దల్ని మరింత బలపరచండి. మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబాలని ఆశీర్వదించండి. రేపు జరగబోతున్న సభలో కూడా, రాబోతున్న వర్తమానిక నోట కూడా మీ వాక్యాన్ని వినిపించండి. నేను తిరిగి వెళుతున్నాం తండ్రి, మా ప్రాంతాలకి క్షేమంగా నడిపిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇంతవరకు దైవజనులు జేమ్స్ గారు మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. ఇర్మియా భక్తుడు తన యొక్క శ్రమను, కలగబోతున్నటువంటి శ్రమకు సాదృశ్యాన్ని, అంతేకాకుండా మన జీవితాలను
కట్టడం ఏ రీతిగా చేసుకోవాలి, శ్రమలలో ఉండబడినటువంటి నా జీవితం దేవునికి సమర్పితమైతే శ్రమలు తొలగిపోతాయి. ఆ విషయాన్ని స్పష్టంగాను పరిశుద్ధమైనటువంటి మాటలుగాను తెలియజేసినటువంటి దైవజనులు జేమ్స్ గారికి సంఘం తరపున ఒక కాపరిగా నేను వారిని అభినందిస్తూ వారికి నిండా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే మన మధ్యలో ఈ వర్తమానికులను తీసుకొని రావటం గొప్ప ఆలోచనతోటి దేవుడు వారిని వాడుకొని తీసుకొని రావటంలో వారు ఆలోచించి మన మధ్యలోనికి నడిపించటంలో ముందుగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాను. అలాగునని మన మధ్యలో విజయ్ కుమార్ పాస్టర్ గారు అయ్యగారికి నేను నిండా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కని వర్తమానికులను తీసుకుని వచ్చారు. కానీ వాతావరణం మనకు అనుకూలించలేకపోయింది. అందును బట్టి దుఃఖపడుతూ ఉంటున్నాం. రేపటి దినంలో దేవుడు ఒక నూతన కార్యాన్ని ఏమైనా చేస్తాడేమో ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం. అలాగునని మరి దూర ప్రదేశముల నుంచి వచ్చినటువంటి వారికి మరి సంఘము మనలందరినీ ప్రేమించి మరి భోజనాన్ని కూడా సిద్ధం చేశారు. అందరూ తినిపోవాలని, ఆరగించిపోవాలని, మా సంఘం గురించి, కుటుంబాల గురించి మరి ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ వచ్చినటువంటి మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ఆఖరి ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. ప్రేమ, కృప, కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘననామమునకు వందనాలు. దైవజనులను దూరము నుండి, దూర ప్రాంతముల నుండి సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో ఉండి మా మధ్యలోనికి మీ యొక్క శుభవర్తమానములను తీసుకుని వచ్చి వారి నోట సంపూర్తిగా మీ మాటలను పలికించినందుకు మీకు వందనాలు. ప్రతి ఒక్క మాట మా ప్రభు మా జీవితాలను బలపరిచేది, మా జీవితాలను కట్టేది, మా జీవితాలకు సాదృశ్యాన్ని తెలియజేశారు. ప్రభు వారి కుటుంబాన్ని, వారి సేవను, వారి పరిచర్యను, వారి ప్రయాణాలను మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అనేక దూర ప్రదేశాల నుండి వచ్చినటువంటి వారిని కూడా మీకు జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రయాణించిపోతున్నటువంటి వారి కాపులను దయచేసి నేను ఆ మహిమార్థమై వారు శ్రమల నుండి, ఇబ్బందుల నుండి, కష్టముల నుండి, వేదన నుండి తప్పించబడినట్లు సహాయం చేసి మీ దయాళత్వమైనటువంటి హృదయాన్ని వారు గ్రహించినట్లు మీ కృప చూపించమని, ఈ రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని నింపమని యేసయ్య నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక. మాకు కావలసిన ఆహారం మీరు మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమయు నిరంతరము మీరైనారు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క నిత్య సహవాసము, కాపుదల, భద్రత ఈ రెండవ దినంలో మీటింగ్స్లో కూడి వచ్చినటువంటి బిడ్డలకును, దూర ప్రదేశముల నుండి ప్రయాణించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, సంఘమునకు, సంఘంలో ఉండబడినటువంటి కుటుంబాలకు, అలాగనే ఈ దినము వర్తమానం అందించి శ్రమల నుండి విడుదల మీకు ఉంటుంది అని తెలియజేసినటువంటి దైవజనులు జేమ్స్ గారికి, అలాగనే వారి ప్రయాణాలకు, వారి యొక్క కుటుంబానికి, అలాగనే ఈ యొక్క కార్యక్రమమును
ఏర్పాటు చేసినటువంటి విజయ్ కుమార్ గారి దైవజనులకును అలాగనే వారి కుటుంబానికి సంఘానికి ఈ కార్యక్రమాన్ని నడిపినటువంటి శాంసన్ గారికి వారి కుటుంబానికి సంఘమునకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైంది. ఇటు కార్యములు నూతనమైనటువంటి కార్యములు ఎల్లప్పుడూ జరిగినట్లు సిద్ధపరచబడును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దయతో ఈ యొక్క ప్రకటన వినాలని మనం